హాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఇవాళ మనం ధ్యానిభావ క్లాస్లో విజయ సూత్రాలు అనే కాన్సెప్ట్ మీద డిస్కస్ చేసుకున్నాం. ఓకే, విజయం, అందరికీ విజయం కావాలి, మనందరికీ విజయం కావాలి, రైట్? ఏ పనిలో అయినా, ఏ రంగంలో అయినా, ఏ విషయంలో అయినా వీ వాంట్ సక్సెస్. ఏదో ఒక దాంట్లో సక్సెస్ పొందే ఉన్నాం కదా, ఏదో ఒక చిన్న చిన్న గేమ్లో అయినా గెలిచి ఉంటాం కదా, రైట్? సో ఆ గేమ్లో గెలిచిన టైంకి మిగతా టైంలో ఓడిపోయిన చాలాసార్లు ఫెయిల్యూర్ అన్న వర్డ్ కూడా అక్కలే, కానీ చాలాసార్లు వి డిడ్ంట్ విన్, రైట్? సో దానికి గెలిచిన టైంకి ఏదో తేడా జరిగింది, చిన్న డిఫరెన్స్ ఉంది కదా. ఓకే, ఆ చిన్న డిఫరెన్స్ని వాళ్ళకి కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సక్సెస్ ఫార్ములాస్ అన్నాము అంటే ఏంటి? చాలా ఫార్ములాస్ ఉండొచ్చు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్లో, చాలా కోర్సెస్లో, లేదంటే స్కూల్స్లో, మీ కాలేజెస్లో కూడా మనకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇంటర్నెట్లో బోల్డంత ఇన్ఫర్మేషన్ ఉంది, రైట్? ద మెనీ కైండ్స్ ఆఫ్ ఫార్ములాస్. ఓకే, వాటన్నిటికీ కొంచెం భిన్నంగా ఇవాళ జస్ట్ ఒక 3 సింపుల్ బట్ పవర్ఫుల్ ఫార్ములాస్ నేను షేర్ చేసుకుందామని వచ్చాను. ఓకే, ఫస్ట్లీ ఈ 3 సక్సెస్ ఫార్ములాస్ మనకి అందించింది పత్రిజీ. సో ఒక్కసారి పత్రిజీకి గట్టిగా క్లాప్స్. ఓకే, ఇవి జస్ట్ ఫార్ములాస్ కాదు, వెరీ పవర్ఫుల్ ఫార్ములాస్ అంటున్నాను. ఈ 3 ఫార్ములాస్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి కదా, ప్లీజ్ గుర్తుపెట్టుకొని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూడండి. ఒక 1 మంత్ తర్వాత ప్లీజ్ డూ లెటర్స్ నో వర్కౌట్ అయ్యలేదు. ఓకే, ఇది పత్రి సార్ స్వయంగా వంశీకిరణ్ మాస్టర్ ఉన్నారు కదండి, ఆయనకి అందించినవి అనమాట. సో నాకు చాలా నచ్చినాయి. సో ఐ థాట్ ఎవ్రీ వన్ షుడ్ నో దిస్. సో ఈ 3 ఫార్ములాస్, ఓన్లీ 3 ఫార్ములాస్, ఏ విషయంలో అయినా, మీరు స్టడీస్లో తీసుకోండి, ఆర్ట్స్లో తీసుకోండి, మీ రిలేషన్షిప్స్లో తీసుకోండి, ఎక్కడైనా ఇది అప్లై చేయొచ్చు మనందరం. సో ఈ 3 వచ్చేసి, ఫస్ట్ ఏంటి అంటే ఎల్లప్పుడూ ప్రతినిత్యం నోటి నిండా సుగంధ పరిమళాల సువాణి. తెలుగు అందరూ తెలుగునే. ఎల్లప్పుడు 24/7 మన నోటి నుంచి పాజిటివ్ స్పీచ్, పాజిటివ్ మాటలే రావాలంట. ఈ సక్సెస్ ఫార్ములా ఎప్పుడైనా విన్నామా? లేదు కదా, కొంచెం భిన్నంగా ఉంది కదా, రైట్? వెన్ ఎవర్ వి టాక్, మాట్లాడితే మంచి పాజిటివ్ స్పీచే బయటకు రానివ్వండి, లేదంటే ఇట్స్ బెటర్ టు బి సైలెంట్. ఎలా అన్నది మళ్ళీ లోపలికి వెళ్దాం. ఓకే, ఇది సక్సెస్కి ఫస్ట్ ఫార్ములా అంట. సెకండ్ ఫార్ములా వచ్చి చేతి నిండా పని. ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి. మీరు ఏ విషయంలో అయితే సక్సెస్ అనుకున్నారో దాంట్లో మాస్టరీ పొందడానికి చేస్తూ ఉన్నారనుకో, వస్తుంది కదా. థర్డ్ది వచ్చి ఈ 2 ఉండాలి. మూడోది వచ్చి ఉండకూడదంట. ఏంటి అంటే బుర్ర నిండా చెత్త. ఉండకూడదు ఇది ఒక్కటే, బుర్ర నిండా చెత్త. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్, బట్ అట్ ద సేమ్ టైం మీరు ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేస్తుంటే అవును కదా అని 100% తెలుస్తుంది మనకి. సో ఫస్ట్ పాయింట్కి వద్దాం. నోటి నిండా సుగంధ పరిమళాల సువాణి. సో అందరం మాట్లాడగలుగుతున్నామా 24/7 పాజిటివ్ స్పీచ్? పత్రి సార్ని ఇక్కడ ఎంతమంది కలిసారు? పత్రి సార్ స్పీచెస్ వినడం, చూడడం ఎవరైనా చేశారా? యూట్యూబ్లో వింటుంటారు కదా. వావ్, సూపర్. సో పత్రి సార్ అని కాదు, మనం సద్గురు, మీరు ఏ స్పిరిచువల్ లీడర్ని చూసినా, పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్ని చూసినా, ధోని తీసుకోండి, సెలబ్రిటీస్లో చెప్తున్నాను, జస్ట్ వాళ్ళ స్పీచ్ని గమనించండి. పాజిటివ్గానే కాదు, మిరాక్యులస్గా ఉంటుంది ఇప్పుడు, రైట్? సో మనకు 24/7 ఎందుకు మనం పాజిటివ్గా కూడా మాట్లాడలేకపోతున్నాం? ఎందుకు అంటే మన మైండ్లో చెత్త ఉంది. చెత్త ఉండకూడదని కదా, అది మన ఇష్టం, పెట్టుకుందంటే పెట్టుకోవచ్చు, మన మైండ్ మన ఇష్టం. బట్ సక్సెస్ కావాలి అంటే చెత్త ఉండకూడదు. చెత్త లేకపోతే నోట్లోంచి, మన మైండ్లో ఏముంటుందో అదే మన నోట్లోంచి వస్తుంది, వేరేది వచ్చే ఛాన్సే లేదు, రైట్? ఒక మంచి మాట తీరు చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పేయచ్చు చాలా తొందరగా కదా, మనం గ్రహించగలుగుతాం కొంచెం బుర్ర పెడితే. సో మరి మనకి 24/7 పాజిటివ్ స్పీచ్ ఎందుకు రావట్లేదు అంటారు? అంటే ఎప్పుడైనా మనం టెంపర్ కోల్పోయినప్పుడు, ఏదైనా కోపంలోనో, చిరాకులోనో, లేదంటే డిసప్పాయింట్ అయినప్పుడు ఓకే నెగిటివ్ రావడం సహజం. చాలాసార్లు మనం వేరే వాళ్ళని నెగిటివ్గా మాట్లాడుతుంటాం కదా,
ఆర్ఎల్స్ వేరే వాళ్ళు మన పట్ల నెగిటివ్గా మాట్లాడుతుంటారు. చాలా వరకు వీ ఫేస్ దిస్. నా మీద నమ్మకం ఉంది కానీ ఎవరికి లేదనేది మనం అందరం ఫీల్ అవుతూ ఉండేది, రైట్? సో 90%, మోర్ దాన్ 90% ఆఫ్ అవర్ థాట్స్ ఆర్ నాట్ అవర్ థాట్స్ యాక్చువల్లీ. అవన్నీ అటు ఇటు అంతా మనం జమ చేసుకున్నాం అనమాట ఆ చెత్తని. ఒక వన్ డే మనతో మీతో మీరు పాజిటివ్గా ఇప్పుడు మాట్లాడుకుని అన్నా కూడా మనకు కష్టం అనిపిస్తుంటుంది. లేదు నువ్వు చేయగలవు. మీ పేరు? అంజిబాబు. అంజిబాబు ఈజ్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. మీరు స్టూడెంటో మీరు వండుతున్నారనుకోండి, అంజిబాబు అంత బెస్ట్ కుక్ ఈ వరల్డ్లోనే లేడు అని 24/7 అనుకుంటున్నామా? అనుకుంటుండొచ్చు మీరు, బట్ జనరల్ ఎందుకు రావట్లేదు అది చాలా వరకు మనం ఎక్కించుకుంది కాదు, మన ఫెయిల్యూర్స్ చూసి మనం ఎక్కించుకుంది కాదు. చాలా వరకు వరల్డ్ మనల్ని జడ్జి చేసిన విధానాన్ని బట్టి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది. ఓకే, సో సువాని ఎలాగ తెచ్చుకోవాలి అన్నదానికి ఈ 3 పాయింట్స్ ట్రై చేద్దాం. ఐ మీన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. నో జడ్జ్మెంట్స్, నో కంపారిజన్స్, నో కంప్లైంట్స్. ఇది ప్రాక్టీస్ చేయండి. మన పలుకులు మంచిగా మారాలి అంటే, నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు రావాలంటే మనం కంప్లైంట్స్ అనేవి తీసేయాలి, జడ్జిమెంట్స్ అనేవి తీసేయాలి, కంపారిజన్స్ అనేవి తీసేయాలి. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేస్తాం? మన మీద మనమే అప్లై చేయాలి. మనల్ని మనం జడ్జ్ చేసుకోవడం ఆపేసామనుకోండి, కంప్లైంట్ చేయడం ఆపేసామనుకోండి, కంపేర్ చేసుకోవడం ఆపేసామనుకోండి, మోర్ దెన్ 60% నెగిటివిటీ పోయిందిగా, రైట్? ఆ సార్కి తెలుసు, పత్రి సార్ ఈ 3 పాయింట్స్ ఎంత స్ట్రెస్ చేసి చెప్పేవాళ్ళు. ఎవరి నోట్లోంచి ఒక్క నెగిటివ్ మాట వచ్చిందా పడేవి బాగా. ఎందుకంటే అంత ఇంపార్టెంట్. నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్, నో కంపారిజన్స్. చెప్పండి. అదే వాటికి ఇది గుర్తుపెట్టుకొని చెప్తున్నాను అంతే. దిగుదాం. మీ పేరు? యా, నేను ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్స్. నేను ఊహించుకోండి అన్నా, ఈ 3 ఆపేసేయండి అన్న. గాట్ ఇట్. ఈ 3 చేయడం ఆపేసి. మీ పేరు? మల్లికార్జున్. ఇవాళ నుంచి నేను యాక్చువల్లీ ఈ ఎగ్జాంపుల్ మైండ్లో కూడా పెట్టుకుని వచ్చాను, చెప్తాను. ఇప్పుడు మల్లికార్జున్, రైట్? మల్లికార్జున్, నువ్వు కంపేర్ చేసుకోవద్దు. కొన్ని విషయాల్లో కంపేర్ చేసుకుని, కొన్ని విషయాల్లో కంపేర్ చేసుకుంటాము, రైట్? కొన్ని విషయాల్లో జడ్జ్ చేసుకుంటాము. నేను ఎందుకు చెప్తున్నా అంటే, వేరే వాళ్ళు అంటే పట్టించుకోకుండా అన్నాం అంటే కష్టం. ఇప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా జడ్జ్ చేశారనుకోండి, ఎంత లేదన్నా మైండ్లో చెత్త ఫామ్ అవుతూ వెళ్తుంది కదా నాన్న, అవునా? సో మనకు ఏదైనా ఫస్ట్ మనం నుంచి మనం స్టార్ట్ చేద్దామన్న దీంట్లో అది ఈజీ అవుతుంది, రైట్? సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా రేసి లేదు నీకు గాలి ఆడట్లే, ఓకే నాకు ఇదిగా ఉంది, సో లేదు నాకు గాలి తగులుతుంది అనుకోమని లేదు నేను. ఓకే, ఇట్స్ ఓకే, ఎంతసేపు కాసేపు కదా, రైట్? ఇప్పుడు వాళ్ళకి కుదిరితే మనకి ఇక్కడ ఫుల్ ఎయిర్ కండిషన్ ఇంకా మంచిగా వచ్చేదేమో, ఆర్ ఎల్స్ మేబీ అది పర్ఫెక్ట్గా ఉందేమో, ఇప్పుడు పని చేయట్లేదేమో. చాలా యాంగిల్స్ ఉంటాయి కదా. ఎందుకు మనం అనుకోలేమంటే యాక్సెప్టెన్సీ లేదు. యాక్సెప్టెన్స్ ఎందుకు ఉండకూడదు? ఓకే, సక్సెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సక్సెస్ ఫార్ములాస్ కదా. ఓకే, సక్సెస్ అవ్వకపోయినా పర్లేదు, నిజంగా సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా పర్లేదు, నేను హ్యాపీగా నా లైఫ్ లీడ్ చేసి వెళ్ళిపోతా, బిందాస్, బాగుంటుంది. వీఆర్ టాకింగ్ అబౌట్ సక్సెస్ కాబట్టి, సక్సెస్ కావాలి అన్నప్పుడు నకారాత్మకం ఉండకూడదు. ఓకే, దాన్ని అలా ఉన్నదాన్ని ఉండనిచ్చాం అనుకో, అది కంపారిజన్లోకి రాదు, జడ్జిమెంట్లోకి రాదు, కంప్లైంట్లోకి రాదు. యూఆర్ యాక్సెప్టింగ్ యాజ్ ఇట్ ఈస్. అది యాక్సెప్ట్ చేసిన చెప్పిన సత్యము అంతే. సో అంటే నువ్వు జడ్జిమెంట్ కంపారిజన్ చేసుకోకపోతుండొచ్చు. మన మైండ్లో చాలా సెల్ఫ్ టాక్లో చాలాసార్లు మనకు తెలియకుండానే సబ్కాన్షియస్లో కూడా చాలా డీప్ రూట్స్లో మనం జడ్జ్ చేసుకుంటూ ఉంటాము. అది నేను అనేది. చెప్పండి. గట్ అంటే నేను చెప్పిన ఆన్సర్ అర్థమైందా? ఓకే, సో ఫస్ట్ ఈ 3 పాయింట్స్ నాన్న.
నోటి నిండా సువాణి రావాలి అంటే నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్, నో కంపారిజన్స్. ఇది ఎవరి పట్లైనా మన పట్లైనా. నేను మీ నుండి స్టార్ట్ చేసుకుని నేను చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఇంటికి వెళ్తారు, ఫాదర్ ఎవరో జడ్జ్ చేస్తారో ఏదో అనుకుందాము, లేదంటే మీకు నచ్చిన వాళ్ళు ఎవరో జడ్జ్ చేసినప్పుడు వెంటనే వాళ్ళని ఆపమంటే ఆపుతారు? ఆపరు కదా. ఎవరి తీరులో వాళ్ళు ఉంటారు, రైట్? వాళ్ళు అంగీకరించండి, మీరు బుద్ధుడు అయిపోండి అనట్లేదు నేను. ఫస్ట్ ఆ జడ్జ్మెంట్ అవి అవసరం లేదు. ఎదుటి మనిషి జడ్జ్ చేసినా మనల్ని మనం జడ్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, రైట్? ఇది ఫస్ట్ ఎందుకన్నానంటే, ఫస్ట్ మన మైండ్లో ఈ 3 పోయాయి అనుకో, మోర్ దెన్ 60% ఆఫ్ నెగిటివ్ టాక్ పోతుంది. ఇంకోటి, ఎప్పుడైతే మనం నెగిటివ్గా మాట్లాడతామో, నకారాత్మకంగా మాట్లాడతామో, మన శక్తి డ్రైన్ అవుతూ ఉంటుంది. మనం మామూలుగా అయితే మంచిగా తింటాము, ఫుల్ ఎనర్జెటిక్గా వస్తాము, పొద్దున్న లెగ్స్ అంతా బాగానే, కానీ తెలియకుండానే ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది కదా. ఎందుకు అందరం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఒక 1 అవర్ ఇంటర్నెట్లో, యూట్యూబ్లో ఏదన్నా వైలెన్స్ రిలేటెడ్ ఆర్ఎల్స్ గొడవలకి సంబంధించి ఒక 1 అవర్ చూడండి, ఎనర్జీ లెవెల్స్ మనవి డౌన్ అవుతాయి. ఎప్పుడైనా గమనించుకున్నారా? అవి వస్తాయి. మనము అంటే మన ఆల్గారిథంకి మ్యాచ్ అయింది కదా, వాడు పంపిస్తాడు. మన ఎనర్జీ మనకి ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండాలని ఉందా, హెల్తీగా ఉండాలని ఉంటుందా, ఎలా పడితే అలా ఉందాంలే అని ఉంటుందా? ఇక సక్సెస్ ఎవరికి కావాలి ఫస్ట్ అది చెప్పండి నాకు, ప్లీజ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్. సక్సెస్ కావాలంటే తప్పదు 24/7 నోట్లోంచి ఇది రావాలి. ఇమీడియట్గా చేయండి అన్నట్లు. దీనికి ఒక 1 డే పట్టచ్చు, ఒకరికి 1 డే పట్టచ్చు, ఒకరికి 10 years పట్టచ్చు, కొంతమందికి 10 lives పట్టచ్చు. చెప్పాను కదా పత్రి సార్, ఒక్క మనిషి నోట్లోంచి నెగిటివ్ టాక్ వస్తే వెంటనే పడేది. అంటే ఆయన అంత హై స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లో, దాని ఇంపార్టెన్స్ ఆయనకు తెలుసు. ఓకే, సో ఈ 3 ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్లీజ్ మీరు యూట్యూబ్లో వెళ్ళి, అందరికీ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ప్లీజ్ వినండి. సార్ చెప్పినవి నేను ఇవి అయితే నాకు తెలిసి పత్రి సార్ బాగా క్లియర్గా చెప్పినవి వీడియోస్ కంప్లీట్గా ఉన్నాయి, మీకు అర్థమైపోతుంది ఎందుకని. ఓకే, ఇంకోటి, మన నోటిలోంచి వచ్చేది ప్రతిదీ మనం సృష్టించుకుంటాం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. వీ హ్యావ్ దట్ పవర్. మన నోటిలోని మాట మన నుదుటి మీద రాతైపోతుంది. ఒక 10 days నీకు నువ్వు మల్లికార్జున్ అంత చెత్తవేదో ఇంకొల్లాడు అనుకో, విల్ స్టార్ట్ ఫీలింగ్, రైట్? దానికి అంత శక్తి ఉంటుంది. అందుకు మన మాట పవర్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది మన సక్సెస్లో. యా సార్, చూసాను ఒక్క 10 seconds నీకు ఆ ఫీలింగ్ నచ్చలేదు కదా అనగానే, రైట్? అఫ్ కోర్స్ యూఆర్ ద బెస్ట్ పర్సన్. ఓకే, మల్లికార్జున్ అంత బెస్ట్ పర్సన్ ఎవరు లేరు బై. ఒకసారి చప్పట్లు కొట్టండి ప్లీజ్. మరి నీకే నచ్చలేదు అంటే, మనం ఒకసారి ఇమాజిన్ మనం పక్క వాళ్ళు అన్నప్పుడు దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది. మరి నువ్వే వెంటనే అన్నావు, ప్లీజ్ నన్ను ఒకసారి మంచిగా అనండి కాబట్టి. సో ఇది. అండ్ సెకండ్ థింగ్, చేతి నిండా పని. మనందరికీ తెలుసు, చాలాసార్లు మనం ఎందుకు సక్సెస్ కావాలి ఏదైనా విషయంలో, అది అక్కడి వరకు రీచ్ అవ్వలేదు అంటే మనం 100% ఇవ్వలేదు అన్నది మనకి, వీ కెన్ అబ్జర్వ్ ఇట్ కదా, తెలుస్తుంది కదా. సో చేతి నిండా పని పెట్టుకోండి ఎప్పుడు. అందరూ యంగ్స్టర్స్, అందరికీ మనకి ఇంకా చాలా ఎనర్జీ ఉంది. సో 24/7 చేయకపోతే మళ్ళీ ఫ్యూచర్లో మనమే రిగ్రెట్ అవుతాం, అరే అప్పుడు నాకు మొత్తం టైం ఉండింది, ఎనర్జీ ఉండింది లేదని. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి, బుర్ర నిండా చెత్త. ఇది తీయడం చాలా కష్టం కదా, చాలా కష్టం. ఎంత కష్టమో, చాలా ఇష్టంగా వెళ్ళి ఫోన్లో ఆన్ చేసేస్తాము. ఇప్పుడు వార్ ఏం జరుగుతుంది చూడాలి, వెంటనే అదేదో మంగ్లీ కేసు ఏదో జరుగుతుంది చూడాలి, అదేదో జరుగుతుంది, వాడేదో అన్నాడు వీడేదో అన్నాడు చూస్తూనే ఉండాలి. న్యూస్ పేపర్లు అసలు వెళ్ళిపోయాయి కదా సార్ పక్కకి. అంత అయిపోయినా ఓకే, నేను చూడను, నేను వెళ్ళి 1 hour మెడిటేషన్ చేస్తాను ఇవాళ బాగా, నేను 1 hour మెడిటేషన్ చేసి రాగానే పక్కన ఎవరో ఫ్రెండ్ ఏదో చెప్తాడు, అని నేను చూడట్లేదు కానీ వింటున్నాను, మళ్ళీ చెప్తా. గాట్ ఇట్. అంటే ఒకటి, మనం ఎంత వద్దనుకున్నా ఆ లూప్లో ఎందుకు పడిపోతామంటే, చాలా ఇయర్స్ నుంచి అది మైండ్ కండిషనింగ్ అయ్యింది. గాట్ ఇట్. ఇప్పుడు నువ్వు ఇక్కడ డైలీ వచ్చి ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నావు అనుకుందాం, ఒక 2-3 days నువ్వు రాగానే ఈ ప్లేస్లో చేసావు అనుకుందాం, 4th day నీకు వేరే చోట చేయాలనున్నా ఆటోమేటికల్లీ ఇటు వచ్చేస్తావు. 90% ఛాన్సెస్ ఆర్ యూ విల్ కమ్ హియర్. అక్కడ ఏమైనా కూర్చున్నా అరే నా ప్లేస్ మిస్ అయింది అనిపిస్తుంది. అంటే మైండ్ అంత తొందరగా కండిషనింగ్ అయిపోతుంది అనమాట. మనకి మైండ్కి అంత పవర్ ఉంటుంది.
ఓకే. ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ అదే. సో మీకు ఈజీగా చెత్త పోవాలి అంటే డైలీ మెడిటేషన్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఓకే, కొంతమంది చాంటింగ్స్లో ఉంటారు, మీ ఇష్టదైవం చాంటింగ్, అవేవి ఆపేమనట్లేదు. బట్ డెఫినెట్లీ అన్నిటికన్నా మోస్ట్ వాల్యుబుల్, మోస్ట్ ప్రెషియస్ మన శ్వాస. దాని విలువ తెలుసుకుందాం. సో డైలీ దాంతో ఒక మీ ఏజ్ ఎంతో అన్ని మినిట్స్, నన్ను అడిగితే 1 గంట కూర్చోండి, అందరం కూర్చోగలం కదా. ఈ రోజుల్లో చాలా అవసరం, ఈ టైమ్స్లో చాలా అవసరం. 1 అవర్ ప్లీజ్, మీరు ఇంట్లో చేయలేరంటే ఇక్కడ వచ్చి కూర్చోండి. 1 అవర్ ఒక 11 డేస్ చేసి చూడండి, ఒక 1 వీక్ చేసి చూడండి. ఆటోమేటికల్లీ చెత్త, ఇది ఆటో మోడ్లోనే చెత్త క్లియర్ అయిపోతుంది సార్ చెప్పినట్టు. ఎందుకంటే మన బుర్రలో ఏముంటుందో అదే మన వాస్తవరూపం దాల్స్తుంది. నాకు ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఏదో ఒక ఏదో ఒక కాంపిటీషన్ ఉంది, మనం టీవీలో కూడా చూస్తున్నాం కదమ్మా, ఇండియన్ ఐడల్ అవన్నీ. వాళ్ళ నోట్లోంచి ఏమొస్తుంటాయి, వాళ్ళ మైండ్స్ ఎలా ఉంటాయి, అండ్ 24/7 వాళ్ళకి ప్రాక్టీస్. వాళ్ళకి ఉత్తి స్టేజ్ మీద వచ్చి పాడినప్పుడు కాకుండా బ్యాక్ ఎండ్లో ఎంత వర్క్ చేశారో చెప్తుంటారు. మరి 24/7 వాళ్ళు అదే దీంట్లో దృష్టిని బట్టి సృష్టి. ఇన్ అవర్స్ అని కదంటే మనకి యాక్చువల్ చాలా ప్యాషన్, మనకు చాలా ఇష్టం అన్నప్పుడు మనకు టైం తెలియదు కదా. గాట్ ఇట్. సో ఫస్ట్ ఈ 3 పాయింట్స్కి కూడా మళ్ళీ ధ్యానం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే అది బెస్ట్ టూల్ మీకు కావాలండి. ధ్యానం వల్ల సార్ అన్నట్టు 30% కాదు, మీరు ఒక 40 డేస్ చేస్తే యుల్ బీ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. మన ఎరుక పెరిగిపోతుంది, మన అవగాహన శక్తి పెరుగుతుంది. ఇంతకన్నా కదా ఎందుకు ఇట్లా అనకూడదు, నీకు ఏది అనాలి, ఏది అనకూడదు, ఎందుకు అనకూడదు అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళని మంచిగా ఫీల్ చేయించడం కోసం మంచిగా మాట్లాడక్కర్లా. మనం ద మూమెంట్ ఐ జడ్జ్ అంజిబాబు, అది ట్రూత్ కాదు, అది జస్ట్ నా ఒపీనియన్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన అతను తీసుకోవాల్సిన అవసరం అతనికి లేదు. గట్ ఇట్. నాకేదో అంజిబాబుతో నాకు ఏదో చిన్నప్పటి నుంచి అతన్ని ఆకతాయిగా చూసాను అనుకుందాం, కానీ నాకు అతను జీనియస్ మైండ్ అని తెలియదు అనుకుందాం. నేను అనుకోగానే అయిపోదు కదా. కానీ నేను అంటూ ఉంటే, అట్లా అందరూ అంటుంటే అది అతను తీసుకున్నాడు అనుకో, వెన్ హీ స్టార్ట్స్ బిలీవింగ్ ఇట్, దాని సృష్టి మొదలవుతూ ఉంటుంది. మన కంట్రోల్లోకి మనం రావడం కోసం ఇక్కడికి వచ్చాం. మనకు ఇంకోటి, మీరు బుక్స్ చదువుతారా? మీరు బుక్స్ ఏం బుక్స్ చదివారు ఇప్పటివరకు? నవల్స్ అంటే ఫిక్షన్ చదువుతారు, స్టోరీస్. ఒక 2 months మీరు నవల్స్ ఫిక్షన్ పక్కన పెట్టేసి మన పిఎస్ఎస్ఎం వాళ్ళ బుక్స్లో మీకు నచ్చిన ఒక సబ్జెక్ట్ ఏదైనా తీసుకుని ఒక 1 month నేను బుక్స్ చదువుతాను, ఇదే మీ గోల్ పెట్టుకోండి. ఆఫ్టర్ 1 month నేను కంపల్సరీ అడుగుతాను, మల్లికార్జున్ వస్తున్నాడా అని అడిగి మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, మీ వాక్క్షేత్రం ఎట్లా ఉంది కనుక్కుంటే. పత్రిసారథి వాక్క్షేత్రం అని అద్భుతమైన ఆడియో ఇది ఉంటుందమ్మా, 2 videos ఉంటాయి యూట్యూబ్లో. ప్లీజ్ దయచేసి వినండి. మన నోటిలోని మాట మనం నుదిటి మీద వ్రాత అవుతుంది. కావాలంటే మీరు ఎంత సక్సెస్ఫుల్ పీపుల్ బయోగ్రఫీస్, వాళ్ళ సక్సెస్ జర్నీ చూడండి. వాళ్ళందరూ దే ప్రాక్టీస్ దిస్ మిరాక్యులస్ స్పీచ్. వాళ్ళు వెళ్ళి అక్కడ ఫీల్డ్లో గెలిచే ముందు వాళ్ళ విజన్ చూసుకోవడం కదా. ఎఫర్మేషన్స్ అని వింటున్నారు కదా ఈ మధ్య. ఎఫర్మేషన్స్ అనుకోగానే ఎందుకు అయిపోవు అందరికీ? బుర్రలో నేను చెత్త పెట్టుకుని ఐఎమ్ ద బెస్ట్ అంటే అవ్వదు కదా. గాట్ ఇట్. అందుకే మనకు నమ్మకం, మన నమ్మక వ్యవస్థ చాలా కండిషనింగ్ అయిపోయింది అందమ్మా. అది మళ్ళీ అంటే మొత్తం ఈ రూమ్ నిండా నేను 80% చెత్తేసాను అనుకో, దీన్ని మళ్ళీ ఇంత మంచిగా నేను డెకరేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? తప్పదు, ఎక్కడైనా క్లీనింగ్ తప్పదు. ఆ క్లీనింగ్ ధ్యానంలో చాలా బాగుంటుంది. ఇక్కడ ధ్యానం చేసిన వాళ్ళని అడగండి కదా. ఉత్తి శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే అది మిగతా పని అంతా చేసేసుకుంటుంది అంటున్నాం కదా. సో కష్టపడాలి, హార్డ్ వర్క్, డిసిప్లిన్, ఇవన్నీ కూడా ఏమనట్లేదు. ఫస్ట్ పాయింట్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ విత్ యువర్ సెల్ఫ్. మళ్ళీ అంటే నీతో నువ్వు మంచిగా నా వల్ల అవ్వదు. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, మైండ్ కష్టం కదా మేడం,
ఇవంతా నకారాత్మక సెల్ఫ్ టాక్ అనమాట. గాట్ ఇట్? లేదు నాకు ఎంత అనుకున్నా నోట్లోంచి మాటలు పర్ఫెక్ట్గా రావట్లేదు అన్నారు అనుకో, యూ స్టార్ట్ మెడిటేటింగ్ ఫస్ట్. ఒక 11 days, ఒక హాఫ్ అన్ అవర్ ఆటోమేటిక్గా అవుతుంది అది. ఎందుకంటే చెత్త క్లీన్ అవుతూ వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు స్వాధ్యాయం కంపల్సరీ. రైట్ బుక్స్, నావెల్స్ చదవద్దు అనట్లేదు. ఇఫ్ యూ రీడ్ 2 novels, రీడ్ 3 సెల్ఫ్ హెల్ప్ బుక్స్. ఓకే, పత్రిసర్ వాక్షేత్రం అయితే నువ్వు ఇవాళ కంపల్సరీ ఇవాళే వినాలి వెళ్ళి, చాలా బాగుంటుంది. ఓకే, అందులో చెప్తారు ఎందుకు మనం అసలు మన మాట పవర్ తెలిస్తే, మాట యొక్క శక్తి తెలిస్తే మనం కనీసం ఒక్క నెగిటివ్ మాట అనుకోవడానికి కూడా ఒప్పుకోము తెలుసా. గాట్ ఇట్? సో ఈ మూడు సక్సెస్ ఫార్ములాస్ ఎక్కడైనా విన్నామా? ఇంకెక్కడా వినలేదు, ఏ బుక్స్లో చూడలేదు. దీస్ 3 ఒకసారి ఆలోచించండి. 24/7 యూ విల్ బీ స్పీకింగ్ ఎట్ యువర్ బెస్ట్. మిరాక్యులస్ స్పీచ్ ఉందనుకోండి, మనల్ని మనం అలా అనుకోవడానికే భయపడతాం. యాక్చువల్లీ మనం సక్సెస్కి భయపడతాం, ఫెయిలియర్కి భయపడం. అది వచ్చిన గోల. ఓకే, సో అదొక మిత్ అనమాట. ఓకే, సో ఈ 3 సక్సెస్ ఫార్ములాస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక 3 ఇంప్లిమెంటేషనల్ ప్రాక్టీసెస్ ఏంటి అంటే, నన్ను అడిగితే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యమే అంట. ధ్యానం ఎలాగో చేస్తున్నారు. ఓకే, ధ్యానం మీకోసం మీరు మీ సెల్ఫ్ క్లెన్జింగ్కి ధ్యానం చేస్తుంటారు కదా. స్వాధ్యాయం ఏం చేస్తుంది? బుక్స్ రీడింగ్. ఈ బుక్స్ కాదు, ఫోన్లో బుక్స్ కాదు, ఆడియో బుక్స్ కాదు. ఓకే, మీకు ఇప్పుడు ఆడియో వింటాను, ఈ బుక్స్ చదివి మీ ఏమంటారు ఇంజనీరింగ్ ఇవి పాస్ అయిపోతామంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా ఎవరు. ఓకే, ప్లీజ్ టేక్ అ ఫిజికల్ లైబ్రరీ ఉంది ఇక్కడ, చక్కగా మీరు వచ్చి కూర్చొని డైలీ ఒక 1 hour మినిమం, ఒక 1 hour. యాక్చువల్లీ బుక్స్ బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా? బుక్స్ అంత బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరు ఉండరు. మీరు ఒక మాస్టర్ బుక్ తీసుకోండి, మీరు రామ్తాదో లేదంటే సేతో ఎవరో ఒకరి ఏ బుక్ మీరు తీసుకుని కూర్చున్నా ఆ మాస్టర్ మీతో ఫిజికల్గా ఉండరు, కానీ ఎనర్జీ పరంగా వాళ్ళు మీతోనే ఉంటారు. దట్ ఈజ్ మోర్ పవర్ఫుల్. చదువుతూ ఉంటే మన బ్రెయిన్ సెల్స్ చాలా హయ్యర్ కాన్షియస్ లెవెల్కి వెళ్తాయి. నీకు నమ్మకం కలగట్లేదు అంటున్నావు కదా, నీ థాట్ ప్యాటర్న్స్ చేంజ్ అయ్యేది అట్లానే. ఎందుకంటే నువ్వు చదువుతున్నప్పుడు అక్కడ ఆ బుక్లో ఉన్న మ్యాటర్ చదువుతున్నప్పుడు అక్కడ ఎవరు జడ్జ్ చేయరు, ఎవరు కంపేర్ చేయరు, ఎవరు కంప్లైంట్ చేయరు. గాట్ ఇట్? దెర్ ఆర్ మెనీ వేస్. మనకు కావాల్సింది అచీవ్ చేసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి. మనం రెడీగా ఉన్నామా లేదా అంతే. యాక్చువల్లీ ఇక్కడ మనం కూర్చుని ఇంత సబ్జెక్ట్ ఇంత మాట్లాడుకుంటాం, కానీ యాక్చువల్లీ సక్సెస్ ఈజ్ వెరీ న్యాచురల్ తెలుసా. ఇప్పుడు వెళ్ళి నేను గ్లాస్ వాటర్ తీసుకుని తాగినంత ఈజీగా మనం గెలవచ్చు. మిస్ యూనివర్స్ అవ్వచ్చు, మిస్ వరల్డ్ అవ్వచ్చు, ధోని అంత అందరం అవ్వగలము. మన కాన్షియస్నెస్ లెవెల్స్, స్టేజెస్ డిఫరెంట్గా ఉన్నాయి అంతే. ఇది క్లాస్ అయిపోయాక చెప్పుకుందాం. ఓకే, ఎవరండి? నాకు తెలీదు, చెప్పండి. ఓకే, అతనికి ఎగ్నిస్ట్ గా ఓకే గ్రీక్ ని తయారు చేయడానికి పెట్టుకున్నాడు. అయితే అతనికి దానికోసం మంచి స్పీకర్, మంచి ఉపన్యాసకుడు కావాలనుకున్నాడు. అందుకోసం అతనికి నత్తి ఉండేది, మాటలు సరిగ్గా వచ్చి కాదు. పబ్లిక్ ని చూస్తే దడ చెమట పట్టేసి అసలు మాట్లాడకపోయేవాడు. తన వీక్నెస్ తను తెలుసుకుని గులకరాళ్ళు ఉంటాయి కదండి, సముద్రం దగ్గర గులకరాళ్ళు కుంతులు వేసుకుని ప్రాక్టీస్ చేసేవాడు వాయిస్ రావడానికి, నచ్చిపోవడానికి. ఆ తపన తర్వాత సముద్రం అలలు వస్తాయి కదండి, పెద్ద సౌండ్స్ వస్తాయి కదా, అక్కడ మేడం అతను ఉపన్యాసం ప్రిపేర్ చేసుకుని ఇంట్లో నైట్ అంతా ప్రిపేర్ చేసుకుని ఉదయం వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడు. సో అలాగ కాన్ఫిడెన్స్ పెంచుకున్నాడు. దానికి ప్రాబ్లీ ఇయర్స్ జరిగి ఉంటుంది. అప్పుడు ఏం చేశాడండి, రాజ్యంలో అతను స్పీచ్ ఇస్తానంటే కొన్ని వేల మంది ఆ రోజుల్లో వచ్చేవారు.
వచ్చేవారు. అతను ఉపన్యాసం నిప్పులు చిరిగిలో మాట్లాడేవాడు. అంత స్పష్టత, దాంట్లో కమాండ్, అన్ని ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ అయ్యేవాడు కదా. అంత ఉపన్యాసం ప్రిపేర్ అవ్వడం ప్లస్ సాధన చేయటం, డెలివరీ ఇవ్వటం, దాని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలో ఆలోచిస్తాం. అలా మొత్తం కొన్ని లక్షల మందిని ఆ దేశవ్యాప్తంగా చైతన్యవంతులు చేశాడు. మూమెంట్ తీసుకొచ్చాడు. దాని పేరండి మళ్ళీ డొమాంథినిస్. నేను చూస్తాను. లేదా దీంట్లో కొట్టండి. ఓకే. దేంట్లో అదే యూట్యూబ్లో మీరు షూర్. గ్రీక్ స్టోరీస్లో దొరుకుతుంది. ఓకే, మీరు అవన్నీ చక్కగా చూసి వినొచ్చు. చాలా ఉన్నాయి కానీ క్లారిటీ లేదు. పాయింట్ ఇస్ ఏదైనా ఒక్కటి ఎంచుకోమా, ఒక్కటి ఎంచుకుని దాని మీద ఇంప్లిమెంట్ చేయి, దెన్ యూ విల్ సీ ద రిజల్ట్. ఒకటేసారి 10 మంది చేయలేం కదా. అవును, పత్రి సార్ ఉండే. నేను పత్రి సార్ కన్నా ముఖ్యం నీకు నువ్వు. ఎస్ అఫ్ కోర్స్. కాబట్టి నీకు నిజంగా పత్రి సార్ ఇన్స్పిరేషన్ అయితే వాక్షేత్రం నువ్వు రేపు ఈవినింగ్ నేను అడుగుతాను సురేష్ వాళ్ళని, నువ్వు అది విని మ్యాక్సిమం 1.5 hour పడుతుంది అంతే. విని నువ్వు సురేష్కో ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా, నేను వాళ్ళకి చెప్తా, నువ్వు వాళ్ళకి డెఫినెట్లీ ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే. నాకు తెలీదు, నువ్వు అన్నావు పత్రి సార్ ఇన్స్పిరేషన్ అన్నావు. ఇక్కడ మేమందరం పత్రి సార్ యొక్క ఏమంటారు నో వీఆర్ పత్రి సార్స్ ఫ్రెండ్స్. యాజ్ హిస్ ఫ్రెండ్ నువ్వు అది నాకు కంపల్సరీ 24 hours వినాలి ప్లీజ్. నీ వాక్కు శక్తి నీకు తెలుసుకోవాలని లేదా? ఓకే. సో నెక్స్ట్ వచ్చి ధ్యానం, స్వాధ్యాయం. మూడోది వచ్చి సజ్జన సాంగత్యం. ఈ వర్డ్స్ విన్నారా మీరు? అంటే వీళ్ళందరూ కొత్త వాళ్ళు కదా. సో మీరు మీ మెడిటేషన్ జర్నీలో సక్సెస్ చూడాలి అంటే మీరు అనుకుంటున్న పీక్కి వెళ్ళాలి అంటే ఉత్తి మెడిటేషన్ సరిపోదు నాన్న, ఓన్లీ ఎనర్జీ సరిపోదు కదా, రైట్? నాలెడ్జ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, రైట్? ప్రాపర్ గ్రోత్, కంప్లీట్ గ్రోత్ అవసరం కదా. అండ్ ధ్యానం, స్వాధ్యాయం. ప్లీజ్ రీడ్ బుక్స్. ఇక్కడ మీరు ఇక్కడ గురుసేన టీంని అడిగితే వాళ్ళు మీకు ఎటువంటి సబ్జెక్ట్ మీద బుక్ కావాలన్నా బెస్ట్ బుక్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ప్లీజ్ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళన్నా చదవండి, లేదంటే ఇక్కడికి వచ్చినా చదవండి. ఇదేంటంటే అన్నం ఉత్తి పచ్చడి తినం కదా, కూర అన్నీ కంప్లీట్ మీల్ ఉండాలి కదా. సో ఇదంతా కంప్లీట్ ఇవి ఉన్నప్పుడే ప్రోగ్రెస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ సజ్జన సాంగత్యం, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సత్ జనులతో సాంగత్యంని సజ్జన సాంగత్యం అంటాం. సత్ జనులు అంటే కాదు, సజ్జనులు అంటే ఎవరు? మంచివారు. ఇంకొకటి కరెక్ట్గా చెప్పాలంటే సత్యం పలికే వాళ్ళని సజ్జనులు అంటాం. సో సత్యం మాట్లాడే వాళ్ళతో మీరు ఎక్కువ స్పెండ్ చేసినప్పుడు మీ వాక్కు ఆటోమేటిక్గా మంచిగా అవ్వదా? ఇప్పుడు ఎవరో మనకి ఏదో విషయంలో మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, లేదంటే మీకు క్లారిటీ లేదు, ఆ టైంలో నిన్ను అర్థం చేసుకున్నట్టో లేదంటే నిన్ను డౌన్ చేస్తున్నట్టు మాట్లాడితే అక్కడ ఎక్కువసేపు ఉండలేంగా. మీరు వెంటనే ఎవరైనా చెప్తారు, మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే వాళ్ళు. అరే నువ్వు కాదురా, వీడైతే నన్ను అర్థం చేసుకుని, తనైతే అర్థం చేసుకునేది, మా అమ్మ అయితే అర్థం చేసుకుని అంటాం కదా. లేదంటే బెస్ట్ ఫ్రెండ్ అంటే మళ్ళీ ఇక్కడ నేను మీ నకారాత్మక యాక్టివిటీస్లో సపోర్ట్ చేసేవాళ్ళని అనట్లేదు, మిమ్మల్ని డౌన్ చేసేవాళ్ళు అనట్లేదు. మీ లైఫ్లో మిమ్మల్ని అప్లిఫ్ట్ చేసేవాళ్ళు, ఇన్స్పైర్ చేసేవాళ్ళు, వాళ్ళకి మిమ్మల్ని కరెక్ట్ దారిలో, మీరు క్లారిటీ మిస్ అయితే కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీ సత్జనులు, రైట్? తప్పు చేసినా కరెక్ట్ చేసేవాడు కదా ఫ్రెండ్, అవునా? చెప్పండి సార్. సజ్జన సాంగత్యము గంధ విక్రయ నిలయము, పర్ఫ్యూమ్ సెంట్ ఉండే షాప్. గంధము అందరిదైన వెదజల్లబడే సువాసన నీ సొంతము అంటాడు. ట్రూ సార్ చెప్పింది. పెట్టకలదు, కొనక్కలదు, మాట్లాడకలదు. చుట్టుపక్కల వ్యాప్తి చెందేటటువంటి రకరకాల పర్ఫ్యూమ్ స్మెల్ చూస్తే నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. ట్రూ. నువ్వు విన్నగానే వెంటనే ఇంప్లిమెంట్ చేయకపోయినా నీకు మంచి మాటలు వింటుంటే బాగుంటుందా? ఎంటర్టైనింగ్ ఏముండదు. ఎంటర్టైనింగ్ కాదు, ఎంజాయ్మెంట్గా ఉంటుంది. వర్డ్ వేరే చెప్పు. ఓకే.
లేదన్న, నో, యు ఆర్ ఫ్రాంక్లీ డిస్కసింగ్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. గాట్ ఇట్. యా, ఎప్పుడో ఒకసారి ఏదో ఇన్స్పైరింగ్గా అనిపించే ఒక ఇంటర్వ్యూ చూద్దాము, లేదంటే మీ హీరో మాట్లాడిన మాట అవి కాదు. ఆల్వేస్ బీ విత్ పీపుల్ హూ స్పీక్ ద ట్రూత్. ఎందుకు? సత్యం అనేది చాలా పవర్ఫుల్. సత్యంలో నకారాత్మకం ఉండదు, నెగిటివ్ వర్డ్స్ ఉండవు. అది కొంచెం కటువుగా ఉన్నా మిమ్మల్ని పవర్ఫుల్గా చేసే ఇదే ఉంటుంది. కానీ ట్రూత్లో, యాక్చువల్లీ ట్రూత్ ఈజ్ వెరీ ఈజీ. నన్ను అడిగితే సత్యం చాలా చేదుగా ఉంటుంది అంటారు, కానీ నన్ను అడిగితే సత్యం చాలా తీయగా ఉంటుంది ఇప్పుడు. అండ్ ఇంకోటి సార్ అన్నట్టుగా పత్రి సార్ వంశీ సార్కి చెప్తున్నప్పుడు ఫస్ట్ ఫార్ములా చెప్పే దీంట్లోనే నోటి నిండా ఎల్లప్పుడూ సుగంధ పరిమళాల సువాణి అంట. సుగంధ పరిమళాలు ఎలా వస్తాయి సువాణిలో అనుకున్నాను నేను. బట్ యా, సార్ చెప్పింది చాలా ట్రూ. ఎవరైనా మాట్లాడుతుంటే చూడండి, మన కాలేజ్ ఎంత డౌన్గా ఉన్నా మనం ఎనర్జీ పుల్ చేస్తుంది. మన సహజస్థితే చాలా ఎనర్జెటిక్గా హయ్యర్ వైబ్రేషన్లో ఉండేదే మన సహజస్థితి. మనకి ఇదంతా అలవాటు అయిపోయి ఆ కొట్లాటల్లో వీక్గా ఉండడం, వీఆర్ థింకింగ్ దిస్ ఈజ్ నార్మల్. దిస్ ఈజ్ నాట్ నార్మల్. ఇది యాక్చువల్లీ కొంచెం దయనీయమైన స్థితిలో ఉన్నాము. అందుకే ఇప్పుడు కాలేజెస్, స్కూల్స్లో అన్నిట్లో మెడిటేషన్ స్టార్ట్ చేశారా లేదా? స్టార్ట్ అయిందా లేదా? ఇప్పుడు కొత్తగా మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్కి సెపరేట్ సెక్షన్లో ఏమంటారు, జాబ్స్కి పిలుస్తున్నారు. ఎందుకంటే వచ్చే జనరేషన్ వాళ్ళకి పేషెన్స్ ఉండట్లేదు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గుతున్నాయి. రైట్? ఈజ్ ఇట్ నార్మల్? ఇది సహజ స్థిత కాదు. మన శక్తి తెలియదు బాబా, దట్ ఈస్ ద ప్రాబ్లం. మనకి చెప్తున్నా కదా, మనం సక్సెస్ అవ్వాలంటేనే భయపడుతున్నాం. కానీ ఇంకొకరు సక్సెస్ చూసి అక్కడ వెళ్ళి గ్రాండ్ సెలబ్రేషన్ చేసి రావడానికి మాత్రం ఎనర్జీలు ఉన్నాయి మనకి. హూ నీడ్స్ జెలసీ? ఓకే నాన్న, యు ఆర్ హ్యాపీ విత్ యువర్ లైఫ్, దట్స్ ఫైన్. బట్ నువ్వు సాటిస్ఫైడ్గా కనిపించట్లేదుగా నీ లైఫ్తో. ఎగ్జాక్ట్లీ, అందుకని ఫార్ములాస్ ఇస్తున్నాము. రైట్? నిజంగా కొంతమంది దెల్ బీ హ్యాపీ, నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను, ఫైన్, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్, ఐ డోంట్ నీడ్ దిస్ ఫార్ములాస్. అయినా కూడా చేయాలి నేను, ఎందుకంటే మిస్ అయిపోతాం కదా. ఇంకా ఈ స్టేజ్ నుంచి ఇంకా కిందకైనా వెళ్ళిపోతాం కదా ప్రాక్టీస్ చేయకపోతే. గాట్ ఇట్? ఈ 3 ఫార్ములాసే చాలా సింపుల్గా ఉన్నాయి చూడండి. ఒక్కరోజు మీతో మీరు మంచిగా మాట్లాడుకోండి, మీ అమ్మగారితో. మీరు ఇప్పుడు మీ ఇంటికి మీ ఫ్రెండ్స్, మీ ఫోన్లో కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, జస్ట్ స్టార్ట్ స్పీకింగ్ గుడ్. వాళ్ళకు కూడా అదే కావాలి కదా, అందరికీ అదే కావాలి. వాళ్ళతో వాళ్ళు మంచిగా మాట్లాడుకోవడం మర్చిపోయారు, లేదంటే రాంగ్ కండిషనింగ్ అయిపోయినాయి మైండ్స్కి. అది చాలా ఏమంటారు, అసహజంగా అనిపిస్తుంది, వినడానికి అసహజంగా అనిపిస్తుంది. అంటే మీరు ఒక 10 నిమిషాలు వెళ్ళి పాజిటివ్గా మాట్లాడితే మీకే అనిపిస్తుంది ఏంటిది ఏంటో తేడాగా ఉంది అని. బట్ అది మన నిజమైన స్థితి. ఏంటి వచ్చిన కష్టం ఏంటి? వచ్చేసరి మంచిగా మాట్లాడడానికి మనం ఎంత ఇబ్బందిగా ఫీల్ అయిపోతున్నాము. మనతో మనం మంచిగా మాట్లాడుకున్నాం, చాలా ఈజీ కదా. ఒక్క 24 hours ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుని, ఛాలెంజ్ అక్కర్లేదు, జస్ట్ స్టార్ట్ డూయింగ్ ఇట్. అరే మీకు లోపల చెప్తుంటుంది, అంజబాబు నీ వల్ల అవ్వదురా, నీ మొహానికి ఏమవుతుంది, లేదు నాకు కాకపోతే ఎవరికి అవుతుంది అనుకో. అసలు మనమే అనుకోవట్లేదు, ప్రపంచం మన గురించి ఎందుకు అనుకుంటుంది? ఎవరికి అవసరం ఉంది? రైట్? మనమే మన గురించి మనలోనే అంత ఇది ఉన్నప్పుడు మొత్తం ప్రపంచం వచ్చి మెచ్చుకున్నా మనం విల్ నాట్ టేకప్ కదా. దానివల్ల ఎవరికి ఫైదా? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. రైట్? సో ప్లీజ్, ఈ 3 చాలా పవర్ఫుల్. వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి, బట్ జస్ట్ స్టార్ట్ స్పీకింగ్ పాజిటివ్లీ. ఇంకోటి చెప్పనా, డిజాస్ట్రస్ థాట్స్ డిజాస్ట్రస్ రిజల్ట్స్ ఇస్తాయి. అంటే అధ్వానమైన ఆలోచనలు అధ్వానమైన రిజల్ట్స్ని తెలుగులో ఏమంటారు? పర్యవసానాలనే ఇస్తాయి. కావాలని చూడండి, అట్లా అనుకుంటుంటే అదే అవుతుంది అంటారా లేదా? నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. బయట ఎవరో అక్కడ కూర్చుని ఎవరో రాయట్లేదు. పాజిటివ్ థాట్స్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఒక్కసారి పాజిటివ్ అనుకుని మళ్ళీ 9 నకారాత్మకమైన ఆలోచనలు పెడితే కాదు. నేను పాజిటివ్గా అనుకున్నా కానీ అవ్వలేదు. నువ్వు ఒక్క పాజిటివ్ థాట్ రిలీజ్ చేసి చుట్టూతా 9 నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తే ఏది ఎక్కువ ఉందో అదే అవుతుంది. సో అందుకని ఎక్కువ ఏదనుకోమన్నాము?
ఇప్పుడు మనకే పాజిటివ్గా అనుకోవాలని లేదు, మనకే పాజిటివ్గా మాట్లాడాలని లేదు, మనకు పని చేయాలని లేదు. సో లెట్ us గో హోమ్, నో నీడ్ ఆఫ్ సక్సెస్, సింపుల్, రైట్. కాకపోతే మీకు ఈ 3 ఆటోమేటిక్గా ధ్యానం మీరు కరెక్ట్గా చేస్తుంటే అవుతుంది. మీకు ఆ శక్తి వస్తుంది, అవగాహన శక్తి, ఎరుక శక్తి వస్తుంది. కానీ దాన్ని మళ్ళీ కరెక్ట్గా ఛానలైజ్ చేసుకోవాలంటే మీకు స్వాధ్యాయం తప్పనిసరి. 24 hours అందరం అందుబాటులో ఉండం కదా మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి. ఇక్కడ ఉన్నారు టీం, మీకు ఎప్పుడైనా కావాలని మీరు మళ్ళీ దానికి మోమాటం. చాలామంది ధ్యానం చేస్తారు, సైలెంట్గా వెళ్ళిపోతారు. హౌ విల్ యూ బికమ్ మాస్టర్స్ ఆఫ్ ఇట్? ఇప్పుడు బ్యాడ్మింటన్కో దేనికో వెళ్తారు, అక్కడ కోచ్ గైడ్ చేస్తుంటారు, లేదా కోచ్ వాళ్ళు లేరు అని మీకు డౌట్స్ ఉంటే సైలెంట్గా వెళ్ళిపోతారు, లేదు కదా అడిగి తెలుసుకుంటారు కదా. ఈ 3 చేస్తేనే 100% మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే, లేదంటే మీరు గురుస్థాన్ కాదు, మీకు చాలా మెడిటేషన్ ఛానల్స్ ఉన్నాయి, వేరే కూడా హార్ట్ఫుల్నెస్, ఏదైనా మీకు మీ హార్ట్కి ఏది టచ్ కనెక్ట్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్. కాకపోతే గివ్ యువర్ 100% విత్ 100. గివింగ్ యువర్ 100% అంటే ఏంటి? చేతి నిండా పని అని. అర్థమైందా మల్లికార్జున్? బాగాలే, నచ్చలేదు మల్లికార్జున్కి ఫార్ములాస్, నచ్చలేదు జగద్గురు ఇచ్చిన ఫార్ములాస్. ఓకే, చేసి చూడు ఒక 2 days. ఓకే, సో మనం ఏం తెలుసుకున్నాం? 3 సక్సెస్ ఫార్ములాస్, వాటిని ఇచ్చేయడానికి 3 ఇంప్లిమెంటింగ్ ప్రాక్టీసెస్, అండ్ వీటికి 3 పవర్ఫుల్ టూల్స్ ఏంటంటే మన మైండ్, మన వాక్కు, మన హార్టే. ఈ మూడు కన్నా పవర్ఫుల్ టూల్స్ ఏం లేవు. కావాలని చూడండి, మీకు బయట చాలామంది చాలా మెటీరియలిస్టిక్ లైఫ్లో, ఫిజికల్ లైఫ్లో చాలా సక్సెస్ఫుల్గా కనిపిస్తారు. కానీ ఒక 5 నిమిషాలు వాళ్ళ వాకు సరిగ్గా లేదనుకో, యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ దే ఆర్ నాట్ ఎ సక్సెస్ ఇన్ లైఫ్. నెగిటివ్ మాటలు ఎందుకు వస్తున్నాయి? పక్కన వాళ్ళ నుంచి జెలసీ ఉంది. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ చూస్తుంటాం కదా, పక్కన వాళ్ళు గెలిస్తే ఓర్చుకోలేడు, అప్రిషియేట్ చేయలేడు. యూ థింక్ దే ఆర్ సక్సెస్? చెప్పనా వాళ్ళ డౌన్ఫాల్ ఎలా మొదలవుతుందో? విత్ దేర్ ఓన్ నెగటివ్ టాక్. ఇప్పుడు నేను సక్సెస్ వచ్చేసిందమ్మా నాకు, నేను అచీవ్ చేసుకున్నా అంతా, నాతో పాటు ఇతనికి సక్సెస్ వచ్చింది, మీకు వచ్చింది. నేను 24 years నుంచి చేస్తున్నా మెడిటేషన్, ఈ అబ్బాయి 2 years నుంచి చేస్తున్నాడు, నాకన్నా ఇతను మెచ్చుకునేసరికి నాకు ఏదో జెలసీ వచ్చింది అనుకుంది. జెలసీ ఎక్కడి నుంచి వచ్చింది? లోపల బుర్రలో చెత్త ఉంటేనే వచ్చింది మళ్ళీ అది. సో ఈ ప్రజెంట్ మూమెంట్ నుంచి నా డౌన్ఫాల్ మళ్ళీ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. గాట్ ఇట్? ఎగ్జాక్ట్లీ. యద్భావం తద్భవతి అంటే యద్భావన అన్నారు, ఫీలింగ్ అన్నారు. మరి కృష్ణుడు యత్ ఆలోచన తద్భవతి, యత్ మాట తద్భవతి అని కూడా అనొచ్చు. ఎందుకు అనలా? ఆలోచించరా? ట్రూ, మీరు అన్నది కరెక్ట్. యద్భావం తద్భవతి, మన ఫీలింగ్ మన భావం అయిపోతుందంట. ఫీలింగ్, ఆలోచన, మాట 3 ఇంటర్ కనెక్టెడా కాదా? మీకు ఒక ఆలోచన లేకుండా ఫీలింగ్ వచ్చిద్దా? సబ్కాన్షియస్, రైట్? ఆలోచన, మాట కన్నా ఫీలింగ్ చాలా పవర్ఫుల్. అంటే ఈ 3 సైన్స్ అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఏ భావనలో అయినా మనం 17 సెకండ్ల కన్నా ఎక్కువ ఉంటే అది ఫిజికల్ రూపం దాల్చడానికి ఇంకా సృష్టి మొదలైపోతుంది, అదనమాట. సో ఆర్ ఫీలింగ్స్ ఆర్ మన ఫీలింగ్స్ చాలా పవర్ఫుల్ అన్నప్పుడు మన మాటకు కూడా శక్తి ఉంటుంది కదా, రైట్? ఎఫర్మేషన్స్ కాదు అసలు, ఎఫర్మేషన్స్ పక్కన పెట్టండి, మీకు లోపల భావన ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కదా ఎఫర్మేషన్స్ ఎందుకు అవ్వవు అంటే, లోపల నాకు ఆ భావన లేదు కానీ అనుకుంటే అవుతుందంట అన్నారు కాబట్టి చేస్తున్నాను అంటే, యూ విల్ నాట్ సీ ద రిజల్ట్స్. శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉన్నప్పుడు ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ ఆలోచన ఉండదు, ఏ మాట ఉండదు, ఏ ఫీలింగ్ ఉండదు, కంప్లీట్ క్లీన్ అయిపోతుంది, రైట్? అక్కడి నుంచి మళ్ళీ పునః సృష్టి అవుతుంది. ఒక 40 days చేస్తే మిరాకిల్స్ ఎందుకు కనిపిస్తుంటాయి లైఫ్లో అంటే, మన చెత్త అంతా 80% క్లీన్ అయిపోతుంది. నేను ఇక్కడ చాలాసార్లు చూస్తున్నాను, వస్తున్నారు చేస్తున్నారు కానీ కన్సిస్టెన్సీ ఎంతమంది ఆపకుండా చేస్తున్నారన్న తెలియదు. ప్లీజ్ అది చేయండి. మీరు ఇక్కడ వచ్చిన దాని ఫలితం చూడాలి, దానిలోంచి మిరాకిల్స్ చూడాలి లైఫ్లో అంటే గివప్ చేయొద్దు ప్లీజ్. ఓకే, పాజిటివ్ అఫర్మేషన్స్ అన్నంత మాత్రం అవ్వదు. చెప్పాను కదా, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఓకే, నువ్వు వెళ్ళి ధ్యానం చేసావు, ఎనర్జీ వచ్చేసింది, ఎనర్జీ డెఫినెట్లీ వస్తుంది. వి రిసీవ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, రైట్? దాన్ని కరెక్ట్గా ఎలా ఛానలైజ్ చేయాలో తెలియకపోతే ఎట్లా?
చాలాసార్లు ఎరుక స్థితి లేదనుకో, మనం సడన్గా వెళ్ళి ఎదురో ఏదో అంటే డబక్కుమని బర్స్ట్ అయిపోతామో, వచ్చిన ఎనర్జీ అక్కడ పోయింది తెలుసా. ఓకే ఓకే. ఓకే. లేకపోతే ఇంకోటి వీడియోస్ చూడటం అట్లా వేస్ట్ అయిపోయేది. నాకు అనుమానం వచ్చిన అట్లా ఎందుకబ్బా నేను 6 నెలల నుంచి కన్సిస్టెంట్ చేస్తున్నా. ఓన్లీ ధ్యానం చేసావు కదా, స్వాధ్యాయం లేదు, సజ్జన సాంగత్యం లేదు. ఈ రెండు కూడా ఉండాలి, డెఫినెట్లీ ఉండాలి. ఎందుకంటే ఈ మూడు చేసినప్పుడే అన్ని బ్యాలెన్స్. కానీ ఎవరితోనూ కనెక్షన్ అవ్వలేదు కదా సజ్జనులతో. ఇంకొకళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుంటా. ఓకే, అది ఓకే. నీకు ఏదైతే అనిపిస్తుందో అది యాక్చువల్లీ నీ పట్లే నీకు లేదనమాట. యూ నీడ్ టు నో దట్. ఇక్కడ మోసపోకుండా ఎంతమంది ఉన్నారు చెప్పండి. నేను అసలు లైఫ్లో మోసపోలే, నాకు ఎవరు హ్యాండ్ ఇవ్వాలని చెప్పండి. పాపం మల్లికార్జున, అయ్యో ఎంత కష్టం వచ్చింది. సో ఓకే, పర్లేదు, మళ్ళీ నమ్ము, మళ్ళీ కొన్నిసార్లు మోసపో. మళ్ళీ ఏమన్నారు? అందరికీ అవుతాయి నాన్న. అబ్బాయి నవ్వు దిస్ ఇస్ దీనికి ఎవరు అయ్యో అని అయితే మేము ఇక్కడైతే ఎవరం కూర్చోము. ఎవరైనా పోనీ జాలి చూపిస్తారో చూపించండి. ఎందుకంటే చాలా సహజం అవుతుంది. చూసావా, స్పష్టత లేదు కాబట్టి మోసపోయావు. అనుభవం వచ్చింది కదా, మస్తు వచ్చింది కదా. పోనీ నేను ఇందాక అన్నాను కదా, సత్ జనులతో సాంగత్యం. ఎందుకయింది? కరెక్ట్ ఎందుకయింది? నేను ఎందుకు ఆకర్షించుకున్న వాళ్ళని? మీరే సృష్టికర్తలు అని చెప్తున్నారు, ఇక్కడికి వస్తే నేను సృష్టికర్తను అన్నప్పుడు మరి ఎదుటి వాళ్ళు ఎందుకు వచ్చి ఈ క్వశ్చన్స్ రావాలిగా. ఉత్తి ధ్యానం చేసి వెళ్ళిపోతే సరిపోదు, వాటన్నిటికీ ఆన్సర్స్ నువ్వు స్వాధ్యాయం చేస్తే తెలుస్తుంది. యూట్యూబ్లో చాలానే మనకి వినడం రాదు, మన చెత్తను మనం వింటూ ఉంటాం, బుర్రలో ఉన్న చెత్తనే వింటున్నామా లేదా. సో స్టార్ట్ లిస్నింగ్ టు సొల్యూషన్స్ చాలానే. ఇప్పుడు ఎలా మోసపోకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సొల్యూషన్స్ చెప్తారు, వాళ్ళకి తెలిసిన సొల్యూషన్స్, అవునా కదా. నువ్వు వినడానికి రెడీగా ఉన్నావా లేదా? పోన్లే మోసపోయి ఇంకొక 100 సార్లు ఏమవుతుంది, అనుభవం వస్తుంది కదా. అబ్బా ఇంకా చాలు నేను మోసపోను అనుకునేదాకా అది అవుతుంది. పాయింట్ ఇస్ దట్. ఓకే, సింపుల్. 17 సెకండ్లు. అంటే యాక్చువల్లీ సార్ అది దానికి ఏమంటారు, క్రియేటివ్ విజువలైజేషన్స్ ఎక్సర్సైజెస్ అని ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా చాలా విని ఉంటారు కదా, చూసుంటారు కదా. ఆ బుక్స్ కూడా ఉన్నాయి, క్రియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్స్ అని ఉంటాయి సార్. అవి కరెక్ట్గా చేస్తే కొంచెం వరకు ఉంటుంది. బట్ ఫస్ట్ థింగ్ మనం అర్థమయ్యేదాకా పూర్తిగా అవి వాస్తవ రూపం దాల్చినా టెంపరీనే ఉంటుంది సార్. మనకు తెలిసినా తెలియకపోయినా సృష్టి ఎలా జరుగుతుందంటే 17 సెకండ్ల కన్నా ఎక్కువ ఒక ఆలోచనలో కాదు, మీరు ఆ ఫీలింగ్లో ఉన్నారనుకోండి, అది మళ్ళీ సృష్టి జరగడానికి స్టార్ట్ అయిపోయింది అనమాట. యూనివర్స్ అలా వర్క్ అవుతుంది. మీరేం అనుకోవద్దు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు టైం అవుతుంది, నేను వెళ్ళేసరికి బస్సులో సీట్ దొరకదు, నేను లోపల అనుకోవడం కాదు, ఫీల్ అవుతున్నాను అనుకో. బయట కనకపోవచ్చు, నేను లోపల నా ఫీలింగ్ ఎక్కువ ఏది ఉందో, నేను అక్కడ వెళ్ళేసరికి అక్కడ సీట్ ఉన్నా కూడా టైంకి నేను వెళ్ళి అక్కడ కూర్చుని లోపు ఇంకొకరు వచ్చి కూర్చుంటారు ఇన్ అ సెకండ్. అంత పవర్ఫుల్ మన ఫీలింగ్ అది. అరే కరెక్టే, ఓకే నాకు తెలిసింది, నేను సృష్టికర్తని తెలిసింది, కానీ నేను అనుకున్నది చేయలేకపోతున్నా, నాకు ఏదొద్దు అదే అవుతుంది అలా తెలుస్తుంది కదా మనకు చాలాసార్లు. సో స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ దట్. ఎందుకు అది అవుతుంది? మనకు క్వశ్చన్ వచ్చినప్పుడే ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ రాకుండా ఎవరో ఒకరు నా లోపలికి క్వశ్చన్ అవుతుంది, ఎవరో వచ్చి ఆన్సర్ చెప్పేయాలంటే ఆన్సర్స్ వెళ్ళిపోతుంటాయి, వచ్చింది కూడా మనకు తెలియదు. మనం మన కోసం చేసుకోనప్పుడు సృష్టిలో యూనివర్స్లో ఎవ్వరు లిటిల్ ఫింగర్ కూడా ఎవరు మన కోసం ఎత్తరు. ఓకే. ఇంకోటి ఏం చేస్తుందో తెలుసా మల్లికార్జున్, ఫైనల్ సొల్యూషన్, ఒక 1 వీక్ జస్ట్ బిందాస్గా నీకు ఏది హ్యాపీగా అనిపిస్తుందో ఎంజాయ్ చేయి, అవన్నీ వదిలేసి, ధ్యానం కూడా వదిలేసి, నీకు ఏది చేస్తే మంచిగా అనిపిస్తుందో
ఓకే, మంచి పనులు ఇది చేస్తూ నాకు హ్యాపీ అనిపిస్తుంది, సినిమాకి వెళ్తున్నా హ్యాపీగా అనిపిస్తుంది, ఇక్కడికి వచ్చి నీకు కొంచెం సర్వీస్ చేయాలనిపిస్తుంది ఏదన్నా అనిపించట్లే. మరి పక్కన వాళ్ళకి నువ్వు అయినప్పుడు యూనివర్స్ నీకు ఎందుకు ఇవ్వాలి ఏదన్నా? ఓకే ఫైన్, ఐ విల్ బీ హ్యాపీ. గాట్ ఇట్. ప్లీజ్ ఇది ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ఒకటి గుర్తుపెట్టండి, ధ్యానం ఒక్కటే సరిపోదు ప్లీజ్. ఎందుకంటే మళ్ళీ మీకు ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది. అంటే ఇవాళ 1000 రూపాయలు నేను వెళ్ళి మంచిగా తినేస్తాను బిర్యానీ అంతా, నాకు రోజు కావాలి బిర్యానీ అంటే మళ్ళీ నేనే కదా కష్టపడాలి. గాట్ ఇట్. సో దిస్ ఇస్ సో త్రీ పర్సనల్ గోల్స్ పెట్టుకోండి, 3 ఫార్ములాస్, 3 ఇంప్లిమెంటింగ్ ప్రాక్టీసెస్, 3 గోల్స్ పెట్టుకోండి సార్. పర్సనల్ గోల్ ఒకటి, పర్సనల్ గోల్ మీకు ఒకటి పెట్టుకోండి. సెకండ్ గోల్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీ ఓన్ కమ్యూనిటీ. థర్డ్ గోల్ వచ్చి సొసైటీకి ఏమైనా పెట్టుకోండి. ఉంటుంది కదా ఏదో ఒకటి ఉంటుంది కంపల్సరీ, ఆల్రెడీ మన మైండ్లో ఉంటుంది కదా. మీ పర్సనల్ గోల్ ఏదైతే ఉంటుందో ఒక 1 మంత్లో ఇది అని పెట్టుకున్నాం అనుకోమా, అక్కడ ఈ ఫార్ములా అప్లై చేసి చూడు. ఒక 1 మంత్ వాకింగ్ ఏదో ఉంటుంది కదా, జిమ్కి వెళ్ళి యు ఆర్ కాన్షియస్ ఆఫ్ యువర్ బాడీ ఫిజికల్ హెల్త్ ఏదో అక్కడే 24 ఆ విషయంలో నేను లెగుస్తాను కంపల్సరీ. నోట్లోంచి అదే రావట్లేదు అంటే అట్లీస్ట్ డోంట్ టాక్. లేదు నాకు బుర్రలోంచి చెత్త వస్తుంది, నేను పొద్దున్నే 5 కల్లా లెగుద్దాం అనుకున్నాను కానీ నా మైండ్ గేమ్ ప్లే చేసింది పడుకుండిపోయాను అంటే స్టార్ట్ మెడిటేటింగ్. బుర్రలో చెత్త పోవాలి అంటే సార్ చెప్పినట్టు 30% కాదు 90% పోతుంది, మీరు కరెక్ట్గా చేయాలి. లేదు నువ్వు మెడిటేషన్ చేయట్లంటే నువ్వు అది జస్ట్ కోరుకుంటున్నావు, ఆ విషయంలో ప్యాషన్ లేదు. అది ఇంకోళ్ళు ఎవరో చూసి మనం ఏదో కాసేపు టెంపరీగా ఇన్స్పైర్ అయ్యాము, అట్లీస్ట్ ఈ స్పష్టత కావాలి కదా. కాకపోతే మీకు నిజంగా కావాల్సింది ఏదో ఒకటి ఉంటుంది కదా, మీ స్టడీస్లోనో ఏదో ఒకటి, అక్కడ ఈ 3 ఫార్ములాస్ అప్లై చేసి చూడండి. గాట్ ఇట్. ఇప్పుడు ఏదో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. మీ మదర్తో మీకు ఏదో గొడవ అయింది, లేదు ఇప్పుడు నేను మమ్మీ దగ్గర మళ్ళీ 100 మార్క్స్ వేసుకోవాలి అనుకున్నావు. సో ఆ విషయంలో ఫస్ట్ ఏమన్నాము, నోటి నిండా సుగంధ పరిమళాల సువాణి. ఒక 1 మంత్ ఎందుకు, 1 డే యూ టాక్ నైస్లీ టు యువర్ మామ్, జెన్యున్లీ అక్కడే పాస్ అయిపోతావు కదా నువ్వు, అవునా? మనకు చేయాలని లేకపోతేనే పాస్ అవ్వము అంతే. అండ్ చేతి నిండా పని, తన విషయంలో సపోర్ట్ హర్. పిలుస్తుంటారు ఏదో పనికో దేనికో, వస్తున్నా లేదు, ఎక్కడైతే మనం ఇగ్నోర్ చేస్తున్నామో అక్కడ ఇగ్నోరెన్స్ వదిలేసి ఆ పనిని టేకప్ చేసి చెయ్యి. 1 డేలో తెలిసిపోతుంది దీని రిజల్ట్. సార్ చెప్పారంటే ఆషామాషి కాదు కదా, రైట్? అండ్ బుర్ర నిండా చెత్త అంటే ఏంటి, నిన్న తప్పు చేశాను కదా, మమ్మీ తిట్టింది కదా, ఇప్పుడు నేను వెళ్ళినా విసుక్కుంటుందేమో, ఇదే కదా చెత్త. ఆ పర్టికులర్ మూమెంట్లో ఆ విషయంలో చెత్త ఏంటి ఇదే కదా, ఆ చెత్త పక్కన పెట్టేసి వెళ్ళి జెన్యున్గా మంచిగా మాట్లాడు. ఒక 2 మినిట్స్లో గెలిచిపోతాం యాక్చువల్లీ మదర్ దగ్గర అయితే, రైట్? చాలా ఈజీ ఫార్ములా, నన్ను అడిగితే ద బెస్ట్ ఫార్ములా. మేము అప్లై చేసి చూసాము, తిరుగులేని ఫార్ములా. ఓకే, మల్లికార్జున్కి ఇష్టం లేదు ప్రస్తుతం, దాన్ని నచ్చలేదు కాబట్టి చేయడం అది తప్ప, తర్వాత విషయం మీరు చేసి చూడండి. ఓకే ఓకే సార్, పెట్టుకోండి. సురేష్, రేపు ఈవినింగ్ అంతా ఈ అబ్బాయి వాక్షేత్రం సార్ది విన్నాను అని మీకు అప్డేట్ చేయాలి. చేశారు లేదో అడుగుతాను, అది ఒక్కటి. ఇది ఒక్కటి నేను ఇచ్చాను, నువ్వు టాపిక్ తీసావు. పత్రి సార్ ఫ్రెండ్స్గా మాకు ఈ బాధ్యత ఉంది, ఇది మా రెస్పాన్సిబిలిటీ. నేను చెప్పాను, ఎక్సర్సైజ్ ఇచ్చాను, అది జస్ట్ నువ్వు అప్డేట్ చేయకపోయినా మాకు వచ్చిన నష్టం ఏం లేదు, వాళ్ళు జస్ట్ చెప్తారు అంతే. ఓకే ఓకే అంతే అంతే. ప్లీజ్ ఇవి ఇంప్లిమెంట్ చేసి చూడండి, ఎందుకంటే ఇవి ఫుల్ ప్రూఫ్, ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. పొద్దున్నే లేగో హార్డ్ వర్క్ చేయి ఇవేం చెప్పలా, ఎందుకంటే మొత్తం సృష్టి జరిగేది ఇక్కడ ఇక్కడ ఇక్కడ. నేనేం చెప్తున్నాను, టైం ఎంత అయింది? నాది ఓన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ బిజినెస్ ఉందమ్మా. మేము ఈ ధ్యానం పరిచయమై 2002లో ఆనాపానసతి ధ్యానం ఎలా చేయాలి కదా 2002లో మొదలైందన్నమాట. సో అప్పటి నుంచి పిఎస్ఎస్ఎంతో కనెక్షన్లో నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు టీబీ వచ్చింది. అప్పుడు యాక్చువల్లీ ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ టీబీ. బయటకి టీబీ కదా, కానీ కారణం ఏంటి, మైండ్ నుంచి సృష్టించుకుంటాం అన్నాం కదా. సో టీబీ వస్తే అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సంథింగ్ ఎగ్జామ్స్
బ్రేక్ పడింది. సో అదే టైంలో విజయవాడలో మా డాడీ వాళ్ళ సిస్టర్ అప్పటికే 1 ఇయర్ నుండి మెడిటేషన్ చేసి ఆమె ఫిజికల్ హెల్త్ చాలా వండర్ఫుల్గా, చాలా అద్భుతంగా మార్చుకున్నారనమాట. ఆమె షుగర్ లెవెల్స్ చాలా, డిప్రెషన్ ఇవంటే ఇంట్లో కష్టాలు ఉండినాయి వాళ్ళకి. సో దానివల్ల ఫిజికల్ హెల్త్ అంతా చాలా పాడైపోయి నడవడానికి కూడా లేని స్థితికి వెళ్ళిపోయింది ఆమె బాడీ. సో అలా చూసారు ఆమెని రిలేటివ్స్. తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత చూస్తే ఆమె చాలా హెల్తీగా, అసలు ఇంకా హ్యాపీగా, వాళ్ళకున్న ఛాలెంజెస్ విషయంలో అసలు అంత హ్యాపీగా ఉండడం ఇంపాసిబుల్ అనమాట. అలాంటిది ఈమె ఇంత హ్యాపీగా ఎట్లా ఉంది, ఇంత ఆరోగ్యంగా ఎలా ఉందంటే, ఇంకా ఎలా తగ్గింది అంటే ఇంకా మెడిసిన్స్ వేసుకోవట్లేదని చెప్పింది. ఇంకా దానిపైన ఇంకో షాక్. అలా ఎలా అంటే ఇట్లా ఆనాపానసతి ధ్యానం అని ఇక్కడ విజయవాడ పిరమిడ్ హౌస్లో అక్కడ వెళ్తే నాకు ఇలా చెప్పారు, 40 days చేయమన్నారు. అక్కడ పిరమిడ్ రూమ్ ఉంటుంది. సో ఆవిడ అక్కడ వెళ్ళిన తర్వాత ఇట్లా మార్పు వచ్చిందని చెప్తున్నారు. సో అప్పటికే మాకు చిన్నప్పటి నుంచి కొంచెం మెడిటేషన్ అంటే పాజిటివ్ ఒపీనియన్ ఇంట్లో. మా పేరెంట్స్ ఆర్ఎస్ఎస్ అట్లా చేయడం చూశాను. అట్లా ఒక 10-11 days ప్రోగ్రామ్ తర్వాత ఫ్యామిలీస్ మీట్ అంతా పెట్టినప్పుడు అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ చాలా నచ్చిందనమాట. అంటే ఆ 11 days ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళందరూ మనం ఎలా ఉంటాము, అసలు ధ్యానం చేసిన తర్వాత ఆత్మ తృప్తి స్థితిలో ఉన్నారనమాట అందరూ. సో నాకెందుకు 7th 8th క్లాస్లో అనుకుంటున్నాను, నాకు చూసినప్పుడు అది రియల్ వరల్డ్ అనిపించింది. అవును కదా, ఇది కదా యాక్చువల్లీ మనం ఇలా కదా ఉండాలి అనిపించింది. తర్వాత చాలా ఇయర్స్ అవుతుంది, మళ్ళీ నాకు బాగాలేనప్పుడు మా ఆంటీ ఇట్లా బాగా చేసుకున్నారని తెలుసు. మా డాడీ వాళ్ళు సరే తినని కూడా తీసుకెళ్ళు, మెడిటేషన్ హెల్ప్ అవుతుంది కదా అనుకుంటే సరే అట్లా వచ్చామన్నమాట. అట్లా వస్తే యాక్చువల్లీ ఆ టైంలో చెప్పచ్చా, టైం ఉందా? ఒక 5-10 minutes. సో సరే నాకు మెడిటేషన్ ఇష్టము, ఏదో మ్యారేజ్కి వచ్చారు అందరూ. సో ఒకరోజు ముందు ఫస్ట్ ఇంట్లో నాకు మెడిటేషన్ చేపిస్తాము అని మా ఆంటీ వాళ్ళు నాతో కూర్చొని చేయించారు. ఒక 20 minutes అలా కూర్చోబెట్టారు గైడెడ్ మెడిటేషన్లో. కానీ నాకు కళ్ళు తెరిచేసరికి నాకు 5 minutes కూర్చున్నట్టు అనిపించింది. నేను కూర్చున్న ఫస్ట్ టైమే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అనిపించింది ఏం తెలియదు, అండ్ అసలు టైం తెలియలేదు నాకు. ఇంకా మెడిటేషన్ మీద కొంచెం మంచి ఒపీనియన్ వచ్చింది. నెక్స్ట్ డేనే పత్రి సార్ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది పబ్లిక్ గార్డెన్స్లో. సో తీసుకెళ్లారు. మరి మాస్టర్ ఆయన మెడిటేషన్ ఫౌండర్ వచ్చారంటే సరే తీసుకెళ్తే అక్కడ వెళ్ళంగానే మృదంగం, ఫ్లూట్ మ్యూజిక్ జరుగుతుంది. ముందు రోజు కలిగిన మంచి ఫీలింగ్ అంతా నాకు యాక్చువల్లీ అక్కడ పోయింది. ఎందుకంటే నాకు మృదంగం పెడితే నాకు సెట్ అవ్వదు అనమాట. అందరికీ చాలామంది ఉన్నారు, 500-600 people. పత్రి సార్ స్టేజ్ మీద ఉన్నారు. అది నచ్చకపోవడం వల్ల ఏమో పత్రి సార్ మీద ఫస్ట్ వెంటనే నెగిటివ్ ఇది పడింది. అదంతా అయిపోయిన తర్వాత సార్ ఎప్పుడు షేక్ హ్యాండ్స్ ఇచ్చేవాళ్ళు, ఎంతమంది ఉన్నా ఆయన అవైలబుల్ ఉండేవాళ్ళు అనమాట. సో ఆయన దిగుతుంటే మా డాడీ వాళ్ళు చిన్నది కదా దానికి షేక్ హ్యాండ్ ఇప్పించు అంటే ఆ గుంపులో అందరు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఇంకా ఆయన మీద ఇంకా నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది నాకు. ఏమొచ్చింది అంటే ఆ డిస్కంఫర్ట్ నాకు నచ్చట్లేదు, నాకు ఇబ్బందిగా ఉంది. కానీ ఆ ఇబ్బంది నుంచి నేను రాంగ్ ఒపీనియన్ ఫామ్ చేసుకున్నాను. అంటే ఈయన మంచిగా, ఆయన స్పీచ్ కూడా ఏదో ఇచ్చారు, అదంతా బాగుంది. బట్ ఐ ఫెల్ట్ ఈయన మంచి గురువులానే కనిపిస్తున్నాడు, కానీ ఈయనకి కొంచెం అటెన్షన్ కావాలనుకుంటా. అందుకే ఇంతమంది షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తుంటే క్రౌడ్ ఫామ్ అవుతుంటే ఆపట్లేదు. చూసారా మన మైండ్ ఎంత మాట్లాడుతుందో అని నాకు ఇబ్బందిగా ఉంది. ఆయన ఎంత కంపాషన్ తీస్తున్నారు మనకు తెలియదు కదా. సరే ఏదో వెళ్ళారా, తీసుకున్నాం, వచ్చేసాం, అయిపోయింది. తర్వాత అప్పట్లో క్యాసెట్స్ ఉండేవి, సార్వి స్పీచెస్ క్యాసెట్స్ ఉండేవి. మా ఆంటీ వాళ్ళు డైలీ ఇంట్లో ప్లే చేసేవాళ్ళు అనమాట. సో అలా మాకు ఆ సబ్జెక్ట్ అంతా ఇప్పుడు వినండి అని చెప్తున్నాం, కానీ అసలు అవి డైలీ వింటే ఒక 1 year వరకు వింటే విల్ బి అ టోటలీ డిఫరెంట్ పర్సన్ కాదు, అసలు మన నిజ స్థితికి వచ్చేస్తాము. సో అలా వింటుంటే నాకు ఆ ట్రూత్ అంటే చాలా ఇష్టం. సో సార్ స్పీచెస్ అవి నచ్చేవి, కానీ సార్ మీద ఆ నెగిటివ్ ఒపీనియన్ కొంచెం ఉండిపోయింది అట్లా. దెన్ తర్వాత మళ్ళీ ఆ పిరమిడ్ హౌస్ దగ్గర డైలీ వెళ్తున్నాము. వెళ్ళి వస్తుంటే అప్పుడు ఐ వాజ్ హార్డ్లీ 17 కదా. సో కరెక్ట్గా పిరమిడ్ రూమ్లో 20 minutes చేయగానే నాకు మెలకు వచ్చేసేది. అంటే నాకు తెలిసిపోయేది, అంటే మేబీ ఎనర్జీ చాలేమో. మా ఆంటీ 2 hours చేసుకునేవాళ్ళు ఆవిడ, నేను ఇంకా మిగతా 1 hour ఐ యూస్ టు జస్ట్ రిలాక్స్ అండ్ ఆల్. సో అలా ఒక 2-3 weeksలోనే నాకు
చాలా చేంజ్ కనిపించింది. కానీ మర్చిపోయాను టీబీ అని వాళ్ళు కన్ఫర్మ్ చేయగానే డైలీ 4 లావ్ ట్యాబ్లెట్స్ ప్లస్ మటన్ డైట్ వాజ్ కంపల్సరీ. యాక్చువల్లీ ఆ టైంలో ఏంటంటే నాకు చికెన్ అంటే చిన్నప్పుడు ఇష్టం లేదు, బట్ చికెన్ ఆమ్లెట్ లేకుండా నేను అసలు తిన్నాను అనమాట డైలీ. అట్లాంటివి వాళ్ళు మటన్ డైట్ చెప్పేసరికి నాకు నచ్చలేదు. మటన్ ఏంటి చికెన్ చెప్పచ్చు కదా అన్నట్టు ఉండింది, బట్ తప్పదు. సో మటన్ సూప్ అండ్ లివర్ కర్రీ ఏదో తినాలి. సో మా అత్తమ్మ ఆల్రెడీ 1 year అయింది కదా మెడిటేషన్లోకి వచ్చి. మా ఇందులో ఉన్న మంచి థింగ్ ఏంటంటే ఇక్కడ ఏమీ రూల్స్ ఎవరి మీద రుద్దరు, జస్ట్ ప్రిన్సిపల్స్. సో ఆఫ్టర్ ఒక 2-3 weeks అయ్యాక మా అత్తమ్మ మామూలుగా జస్ట్ ఒక మాట చెప్పారు, సరే కానీ చిన్ని ఇట్లా నాన్ వెజ్ తినకపోతే మంచిదమ్మా అని అన్నారు అంతే. అండ్ నేను లిటరల్లీ ఆమెతో ఇట్లా శబ్దం చేశాను నవ్వుకుంటూ, అత్తమ్మ నా జీవితంలో నేను చికెన్ మానను, నాకు ఇట్లాంటివి చెప్పకు. ఆమె జస్ట్ నవ్వేసి వెళ్ళిపోయారు, అయిపోయింది. కట్ చేస్తే ఒక 1 month అయ్యేసరికి నాకే లోపటి నుంచి ఒక థాట్ వచ్చింది, మనము యాజ్ హ్యూమన్స్ వీఆర్ గివెన్ ద పవర్ టు క్రియేట్ అనదర్ లైఫ్. మనకి ఇంకో జీవికి జన్మించే శక్తి ఇచ్చాడు కదా దేవుడు. అట్లాంటప్పుడు మనం మీ బాడీని ఎంత ప్యూర్గా ఉంచుకోవాలి, అందులో మనం ఇవి వేయకూడదు కదా అనిపించి అది నాకు లోపల నుంచి వచ్చింది. నాకు అనిపించి ఓకే కరెక్ట్ అనిపించింది, సరే మానేద్దాంలే అనిపించింది. కానీ వెంటనే నేను చేసుకున్న మంచి డెసిషన్ ఏంటంటే ఓకే కానీ తినాలనిపిస్తే తినేద్దాము. ఇప్పుడు చాలామంది మేము చూసిన దాంట్లో కూడా వెజిటేరియన్స్ అయిపోతున్నారు, మళ్ళీ దే గో బ్యాక్. ఎందుకు అంటే అంటే ఆ ఎరుక స్థితి అప్పటికి ధ్యానం వల్ల వచ్చింది. ఈ స్వాధ్యాయము వినడము వీటి వల్ల ఆ ఎరుక స్థితి పెరగడం వల్ల అంత కాన్షియస్ డెసిషన్ తీసుకోగలిగాను. సరే తిని చూద్దాం, తినాలనిపిస్తే తిందాం, లేదంటే లేదు అని. దెన్ ఐ ట్రైడ్ ఒక 1-2 days, కానీ బాడీ అంగీకరించలే. దెన్ పర్పస్ఫుల్లీ ఒకరోజు ఆ మీట్ కట్ చేసే షాప్కి వెళ్ళాను అనమాట. మనం వెళ్ళి కొనుక్కొస్తాం కదా మటన్ షాప్కి. సరే వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుంది అని. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 1 minute చూసాక ఎవరికైనా తినబుద్ది, నాకు తెలిసి మనిషిని వాడికి ఇంకా అవసరం లేదనిపిస్తుంది. సో దెన్ అట్లా నన్ను చెక్ చేసుకున్నా. 10 to 12 years నేను అసలు తినలేదు. ఎందుకంటే నాన్ వెజ్ మల్లికార్జున్ డూ యూ కన్జ్యూమ్ నాన్ వెజ్? స్టాప్ చేస్తా, ఓకే వెరీ గుడ్. సో ఎందుకంటే దాని ప్రభావం కూడా మైండ్లో ఉంటుంది, ఆ పాయింట్ చెప్దాం అనుకున్నాను. తర్వాత ఒక 10-12 years అయ్యాక మళ్ళీ కొంచెం జీవితంలో ఏవో ఛాలెంజెస్ సిచ్యుయేషన్లా వచ్చినప్పుడు అంటే కొంచెం హెల్ప్లెస్గా, కొంచెం నిస్సత్వగా, డిసప్పాయింటెడ్, డిప్రెషన్ చాలా పెద్దగా, అప్పుడు నాకు మళ్ళీ తినాలనిపించింది సార్. అంటే ఏముందిలే మనం మంచిగా ఉన్నంత మాత్రం అయిపోతుంది, ఇవన్నీ వచ్చి తినాలన్న కోరిక వచ్చింది. అంటే అప్పుడు నేనేం గమనించాను, అచ్చా నాకు లోపల ఉన్నదే కదా బయటకు వస్తుంది. సో అది గమనించుకొని దెన్ ఓకే ఐ ట్రైడ్ ఈటింగ్. బట్ బాడీ 10 years ఇదైపోయింది. ఇంకోటి 10 yearsలో చాలా పాజిటివ్ మెంటల్లీ ఫిజికల్ చేంజెస్ ఇట్ డింట్ యాక్సెప్ట్ చేయాలి. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పాను, నేను గమనించింది ఏంటంటే మళ్ళీ మనం ఎప్పుడైతే నకారాత్మకం వైపు వెళ్ళిపోతామో పుల్ చేయబడతాం ఈజీ. దట్ ఈజ్ వెరీ ఈజీ. సో దట్ ఈస్ హౌ ఇట్. నువ్వు హై లెవెల్లో ఉందామనుకున్నావా, లో లెవెల్ వైబ్రేషన్లో ఉందామనుకున్నావా, రెండూ మంచిదే, నేనేం తప్పనట్లేదు. దట్ ఈజ్ యువర్ చాయిస్. సో దాన్ని బట్టి మన ఇవి ఉంటాయి. సో అట్లా నాన్ వెజిటేరియన్ పాయింట్ పక్కన పెడితే ఒక 1-2 monthsకి మళ్ళీ ఇంటికి వచ్చేసాము. నాకు అప్పుడు డాక్టర్స్ 2 years మెడిసిన్స్ కోర్స్ ఇచ్చారనమాట. 2 years మెడిసిన్ వేసుకోవాల్సిందే అని. సో అంటే ఎవ్రీ మంత్ వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకోవాలి. సో ఒక 2-3 months అయ్యేసరికి ఇంకా అది చెప్పలేని ఆత్మానందము. ఇక్కడ ఏమైందంటే పిరమిడ్ హౌస్కి వెళ్ళి వస్తున్నప్పుడు బుక్స్ చదివే వాళ్ళము అండ్ ఈ క్యాసెట్స్ వినేవాళ్ళం కదా. సో నేను నాకు ఇష్టం బుక్స్ చదవడం. సో రాంపా బుక్స్ ఇవన్నీ ఉండేవి కదా. సో రామ్తా బుక్ ఒకరోజు, దిస్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. రామ్తా బుక్ ఒకరోజు తీసి చదువుదామని చూస్తే చాలా హై లెవెల్ సబ్జెక్ట్లా అనిపించింది. సో ఆ టాపిక్స్ చూస్తే పునర్జన్మ అని ఒకటి కనిపించింది. ఆ పునర్జన్మ మీద ఏదో టాపిక్ బాగుందిలే చదువుదాం అనిపించి జస్ట్ నేను ఆ పునర్జన్మ అని ఒక చాప్టర్ చదివాను. ఒక 5-6 pages ఉందో సంథింగ్. ఆ చాప్టర్ యొక్క సారాంశం 2 points. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు, మీరేది కోరుకుంటే అదే జరుగుతుంది అని ఉంది. రామ్తా బుక్ ఇక్కడ అందరూ ప్లీజ్ తీసుకొని చదవండి. ఆ ఒకటే చాప్టర్ చదివాను, నేను ఫస్ట్ నుంచి చదవలేదు. రామ్తా బుక్ పేరే రామ్తా. ఆ చాప్టర్ సారాంశం వచ్చి ఈ 2 points.
మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. సో నాకు ఒక పాయింట్ నచ్చింది, ఒక పాయింట్ నచ్చలేదు. మీరు ఏది కోరుకుంటారో అదే జరుగుతుంది, మనందరికి కావాల్సింది అదే. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అంటున్నాడు, అది నచ్చలేదు. ఎందుకంటే నేను టీబీ తెచ్చుకోవాలి 17 yearsకి అనుకోం కదా ఎవరము, రైట్? సో అదేంటి నేనే సృష్టించుకున్నా, నేను ఎట్లా సృష్టించుకుంటాను, ఈ పార్టీకి నేను ఎగ్జామ్స్ రాసేసుకుని వీటితో ఉంటాను కదా, చదువుతున్నా కదా అని ఏదో చెప్తున్నాడు లేనని ఇట్లా లిటరల్లీ ఇట్లా బుక్ ఇట్లా పెట్టేసి ఇట్లా కళ్ళు మూసుకుని రిలాక్స్ అయ్యాను అంతే. వెంటనే నేను అక్కడ డేలో ఆ మూమెంట్లో అక్కడ నేను కూర్చోవడానికి కారణమైన ఆలోచనలు, సీన్స్ ఉంటాయి కదా, టక్ 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 నాకు ఇట్లా మూవీ రీల్ లాగా మొత్తం కనిపించేసింది. సీరియస్. నేను ఎక్కడైతే ఇట్లా పెట్టేసి ఇట్లా పడుకున్నానో, నేను కళ్ళు తెరిచి చూసేసరికి నమ్మడం మొదలుపెట్టాను, వారిని నేనే సృష్టించుకున్నట్టున్నాను కదా. అండ్ టైం చూస్తే 1 hour అయింది, బట్ నాకు 5 minutes అయినట్టు అనిపించింది. సో నేను ఏ సీన్స్ అయితే చూసానో, దెర్ వాజ్ అ టైమ్ వెన్ అక్కడ ఏమంత పెద్ద కష్టాలు లేవు, కానీ చిన్నప్పుడు ఏదో చిన్న చిన్న ఇంట్లలో జరుగుతుంటాయి కదా, అన్నీ మామూలు ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయి కదా, మన చిన్నపిల్లల మీద సెన్సిటివ్గా. దెర్ వాజ్ అ టైం నేను చాలా స్ట్రాంగ్గా యూనివర్స్కి రిలీజ్ చేశాను, దేవుడా నాకు ఏదైనా ఒక పెద్ద రోగం వస్తే కానీ వీళ్ళు ఈ గొడవలు మర్చిపోయి నా మీద దృష్టి పెట్టరు. అది నేను ఎంత స్ట్రాంగ్గా రిలీజ్ చేశానంటే నాకు ఆ సీన్ చాలా ఇట్లా ఇప్పుడు సార్ని చూస్తున్నంత క్లియర్గా నాకు కనిపించింది. మళ్ళీ వెంటనే అనుకున్నా, పేరుకు మాత్రమే పెద్ద రోగము, కానీ నాకేమీ ఇబ్బంది పెట్టదు. లిటరల్లీ పేరుకే అది టీవీ ఉండే, ఐ నెవర్ సఫర్డ్ మచ్. మరి నేనే సృష్టించుకున్నానా లేదా ఇప్పుడు? అండ్ లైఫ్ డిజైన్లో అది టీబీ ఇటు స్పిరిచువల్ పాత్ కానీ రాసుకున్నాం మేము, దట్ వాజ్. అండ్ తర్వాతే అప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్, మా ఫ్రెండ్స్ అందరు ఎగ్జామ్స్ రాస్తున్నారు, నేను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. టీవీ సినిమాలు ఫుల్ ఫుడ్ పెడుతున్నారు మంచిగా. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ కట్ చేసి 1 year బ్యాక్ మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫ్రీక్వెంట్గా ఇంటికి వచ్చేది. షీ వాజ్ నాట్ గోయింగ్ టు కాలేజ్. సో ఒకరోజు అడిగాము, మీ ఇంట్లో ఏమన్నారా నువ్వు కాలేజ్కి వెళ్ళకపోతే ఎగ్జామ్స్ అవి, నాకు ఒంట్లో బాగాలేదు కదా వాళ్ళు ఏమన్నారు అన్నాను. సో కరెక్ట్గా నాకు ఇదైనప్పుడు, పర్లేదులమ్మా నువ్వు నెక్స్ట్ ఇయర్ రాదులే ఎగ్జామ్ అని నన్ను ఏమనలేదు. నాకు ఒక పిచ్చి కోరిక ఉండింది అనమాట, అందరూ కష్టపడి ఎగ్జామ్ రాస్తుంటే నేను ఇంట్లో కూర్చొని టీవీ చూసి ఎంజాయ్ చేయాలి. అది కూడా అయిందా లేదా? మరి ఆ సీన్స్ అన్నీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కనిపించినాయి. సో అక్కడితో వదిలేదు నేను, లెక్స్ అరే నిజంగా చెప్పినట్టున్నాడు ఈయన, లెట్ మీ టెస్ట్. అంటే సార్ ఎప్పుడు రీసెర్చ్ బి స్పిరిచువల్ సైంటిస్ట్ అంటూ ఉండేవాళ్ళు సార్. ఓకే నిజమే అయితే మనం ప్రాక్టీస్ చేద్దాం. అంటే ఇక్కడ గమనించండి, అప్పటికి నియర్లీ ఒక 1 month ధ్యానం డైలీ చేస్తూ ఉన్నాం. సో ఆ ధ్యాన శక్తి కూడా తోడైంది ఇవన్నీ అర్థం అవ్వడానికి. ఇంకా స్వాధ్యాయం అంటే అప్పుడు వినేవాళ్ళం నాన్న. సో అండ్ క్లాసెస్, రెగ్యులర్ క్లాసెస్కి వెళ్ళేవాళ్ళము. అట్లా వచ్చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాక నేను కాలేజ్కి వెళ్తూ డైలీ నేను ఈ థాట్ పవర్ని నేను ఇంప్లిమెంట్ చేశాను. నేను ఎక్కడ ఏ చోట నాకు ఏ బస్సులో ఎక్కడ సీట్ కావాలంటే, నాకు ఎక్కడ ఏది కావాలంటే ఒక 6 to 8 months ఇట్లా జరిగిపోయి నేను నిజంగా చెప్తున్నాను ట్రూలీ. అప్పుడు హార్డ్లీ ఇంత 20 minutes మెడిటేషనే ఇంత ఇవి చూపించింది అంటే. దెన్ December 2002లో విజయవాడ ధ్యాన యజ్ఞంకి వచ్చాము. అక్కడ సార్ అప్పుడు డైలీ మార్నింగ్ 6 to 7 మెడిటేషన్, 7 to 8 ఒక స్పీచ్ చెప్పేవాళ్ళు. ఒక 1 week భగవద్గీత పత్రి సార్ మీద అవి వినేసరికి భగవద్గీత అసలు వింటుంటే ఇట్లా గూస్ బంప్స్ వచ్చాము, అంత అద్భుతంగా చెప్పేవాళ్ళు పత్రి సార్. కానీ ఇంకా పత్రి సార్ మీద కొంచెం ఆ చిన్న ఒపీనియన్ అట్లనే ఉంటుంది, ఎంత మంచి అయినా కానీ ఎందుకు ఏదో అటెన్షన్ సీకర్ అనుకునేదాన్ని. అట్లా అయిపోయాక లాస్ట్కి అది ఎట్లా పోయిందంటే, అది ఎందుకు ఫామ్ అయిందంటే, నేను ఎప్పుడు పత్రి సార్ ఉన్నప్పుడు మేము వెళ్ళినా వీళ్ళు నన్ను షేక్ హ్యాండ్ ఇవ్వు అని తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. నాకు ఇబ్బంది అయ్యేది. సో ఆ ఇబ్బంది నుంచి ఫామ్ అవుతూ ఉండేది కదా. సో ఒకరోజు నైట్ ఇంకా మేము ధ్యానయజ్ఞం ఇంటికి వెళ్ళిపోతుంటే మా ఆంటీకి ఆమె కాదు ఒక ముచ్చట, వాళ్ళ పిల్లలు వెళ్ళి సార్కి షేక్ హ్యాండ్ ఇస్తే ఆమె చూసి మురిసిపోదాం, ఆమె వచ్చేది కదా. నన్ను పంపిస్తే నేను లిటరలీ విసుక్కుంటున్నా, ఏమనలేము చిన్నోళ్ళం కదా. సరే అని వెళ్తుంటే సార్కి ఆయన కాళ్ళు చేతులు ఒత్తుతుంటారు కదా, నాకు అది నచ్చేది కాదు. అంటే ఈయన ఇన్ని చెప్తారు ఎందుకు ఒత్తించుకుంటు, మనకు తెలియదు కదా ఆయన ఎంత తిరుగుతున్నారో. సో లైన్లో వెళ్తున్నాము, ఒకరి తర్వాత ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తున్నాను. నేను కరెక్ట్గా వెళ్ళి సరే అని ఇచ్చేసి వెళ్దాం అనే టైంకి అక్కడ ఎక్కడో ఉన్నారు మా అత్తమ్మ. ఆయన ఇట్లా ఇచ్చి మా అత్తమ్మ చూసి హ్యాపీయా నీ కోరిక తీరిందా అన్నారు అనమాట. లిటరల్ ఆమెను చూసే ఛాన్స్ లేదు. అంటే హీ మేడ్ మీ ఒక నిమిషం ఎరుకులకు తెచ్చాడు.
అప్పుడు అమ్మో ఈయనను మామూలైన కాదు, మనం ఈయనను కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అన్నది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. బట్ ఆ 7 days విజయవాడ ధ్యానయజ్ఞంలో అక్కడ జరిగిన థర్డ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చాలా బాగా, న్యూటన్ సార్ వాళ్ళు వచ్చి వాళ్ళ సబ్జెక్ట్ చెప్పడం అని అక్కడ నేను డిసైడ్ అనమాట, ఉంటే లైఫ్ లాంగ్ ఈ పాత్రలో అసలు వదిలిపెట్టద్దు. లిటరల్లీ 7 to 8 months ఏది అనుకుంటే అది అయిపోయేది. ఎట్లా అయిపోయేది? సరే ఏది అనుకుంటే అది అయిపోతుంది. మనకు కావాల్సిన మనం చేసుకున్నాం, మనకి ఏదైతే అవ్వట్లేదో అది కూడా మనమే సృష్టించుకుంటున్నాము. నీకు జస్ట్ తెలియదు అంతే. ఓకే, మోసం చేస్తారేమో, మోసం నమ్మిన వాళ్ళు చేస్తారేమో అనేది మనకు లోపల తెలియకుండా ఉంటుంది, అందుకే అది అవుతున్నాయి. ఓకే, ఇవాళ ఈ పాయింట్ విన్నావు అనుకో, ఇది కన్సిడర్ చేసి చూడు. ఓకే, నేనే అనుకుంటున్నాను. ఇక్కడ నీకు మంచి ఫ్రెండ్స్ దొరకరా వెన్నెల? దొరుకుతారు కదా. నువ్వు ఇంకా మోసపోనంత వరకు నమ్ముతూ ఉండు జనాల్ని, చేయాల్సింది. ఓకే, చలో. సో అదేమ్మా, అప్పటి నుంచి వీఆర్ ఇన్ దిస్ పాత్. ఓకే.